तुम्हारा नाम तस्बीह करके दिल में वो कलमा छुपा रखा है, दिल में वो कलमा छुपा रखा है। शरीयत है, तरीक़त है, हकीकत मारिफत जानो। शरीयत है, तरीक़त है, हकीकत मारिफत जानो। जाहिर तू है, माहिर तू है, इसके अंदर तू। शरीयत है, तरीक़त है, हकीकत मारिफत जानो। कलीमा ये तैयब करके दिल में वो कलमा छुपा रखा है, दिल में वो कलमा छुपा रखा है। शरीयत है, तरीक़त है, हकीकत मारिफत जानो। अव्वल तू है, आखिर तू है, ज़ाहिर तू है, मारिफत जानो। ज़िक्र खुदा है, ज़िक्र नबी है, ज़िक्र खुदा है, ज़िक्र नबी है। वो दोनों का रंग रखा है, दोनों से घर को सजा रखा है, दोनों को घर से सजा रखा है। कलीमा ये तैयब तस्दीक करके, कलीमा ये तैयब तस्दीक करके दिल में वो कलमा छुपा रखा है, दिल में वो कलमा छुपा रखा है। तजल्ली कल्मे तैयब की जरा कल्मे से ये पूछो, तजल्ली कल्मे तैयब की जरा कल्मे से ये पूछो। नफ्स है काला, दिल है उजला, रूह का रंग हरा। नफ्स है काला, दिल है उजला, रूह का रंग हरा। लालो मोहम्मद पीले रसूल, लालो मोहम्मद पीले रसूल। अल्लाह का रंग हरा रखा है, अल्लाह का रंग हरा रखा है। कलीमा ये तैयब तस्दीक करके, कलीमा ये तैयब तस्दीक करके दिल में वो कलमा छुपा रखा है, दिल में वो कलमा छुपा रखा। तेरे तेरे मैखाने में आकर मैं सुबह शाम पीता हूँ, तेरे मैखाने में आकर मैं सुबह शाम पीता हूँ। जाम उठा ले, मुँह से लगा ले, हिंदे कहते ही। जाम उठा ले, मुँह से लगा ले, हिंदे कहते ही।
छुपा रखा है, दिल में वो कलमा छुपा रखा है। वो कानों जरा तेरे मैकान में आकर मैं सुबह शाम पीता हूँ, तेरे मैकान में आकर मैं सुबह शाम पीता हूँ। जाम उठा ले मुँह से लगा ले हिंदी कहते हैं, जाम उठा ले मुँह से लगा ले हिंदी कहते हैं। बगदादू नगर निवासी ओदुरा आलकिंचु स्वामी नमुरा लोकालनेले ओदुरा बगदादू नगर निवासी ओदुरा स्वामी नामुरा लोकालनेले ओदुरा నిన్ను నమ్ముకున్నాను నీ మహిమలు విన్నాను, నిన్ను నమ్ముకున్నాను నీ మహిమలు విన్నాను, స్వామి ఎవరు లేరే నీ సరి సంగటాల సమయములో ఆపదల వలయములో తలచినాను నిన్నే మరి మరి ఓసుకునసని కరుణించమని మది నిన్నే వేడితి బగదాదు నగర నివాసి ఓదురా ఆలకించు స్వామి నామురా లోకాలనేలే ఓదురా స్వాములెల్ల స్వామివని నీవు బ్రహ్మజ్ఞానివని, స్వాములెల్ల స్వామివని నీవు బ్రహ్మజ్ఞానివని, వేల నూల పొగడారక్కడా నీవు దైవ ప్రతినిధివై ఇలువేల్పు అయినావిక్కడా ఓసుకునకని కరుణించమని మది నిన్నే వేడితి బగదాదు నగర నివాసి ఓదురా ఆలకించు స్వామి నామురా లోకాలనేలే ఓదురా ఎగురుతున్న జెండాలు నీ కీర్తి శిఖరాలు, ఎగురుతున్న జెండాలు నీ కీర్తి శిఖరాలు, చాటుచున్నవిలే నీ ప్రతిభలు, జ్ఞాన జ్యోతి వెలిగించి చీకటులను తొలగించి దోచినావులే మా మనసులు,
ఓసుకునకని కరుణించమని మది నిన్నే వేడితి మగనాదు నగర నివాసి ఊరురా ఆలకించు స్వామి నామురా లోకాల నేలే ఊదురా నీ పాదదాసుడను రాయలసీమ వాసుడను నీ పాదదాసుడను రాయలసీమ వాసుడను నామదేహం అహమదీ స్వామి నన్ను మన్నించి పిలుచుకొను నీ సన్నిధి ఓసుకునకని కరుణించమని మది నిన్నే వేడితి బగదాదు నగర నివాసి ఓదురా ఆలకించు స్వామి నామురా లోకాల నేలే ఓదురా. అస్సలాము అలైకుం. నేను బాబాగారి ఆస్థానానికి రాకముందు చాలా ఇబ్బందులు పడ్డాను. మా భార్యకి ఆరోగ్యం బాగలేక చాలామంది మౌలీలను ముక్తిలను మంత్రగాలను చాలామంది దగ్గరికి పోయి చాలా డబ్బులు పోగొట్టుకున్నాను. ప్రొద్దుటూరులో ఒక దర్గాలో కూర్చొని ఏడుస్తున్నాను. అప్పుడు బాబాగారి మురీదు గారు, ఎందుకు నాయనా ఇబ్బంది పడుతున్నావు, ఏడుస్తున్నావు, నేను చాలా నుంచి గమనిస్తున్నాను, ఏమి నీకు బాధ? ఇట్లా మా భార్య పరిస్థితి ఉంది, ఇబ్బందుల్లో ఉన్నాను అని నేను చెప్పుకోగా ఆ మహాతల్లి బాబాగారి శరణం కోరు, బాబాగారు నీకు సాయం చేస్తారు, ఆయన దువా చేస్తారు అల్లాతో, ఆయన దువాలో ప్రతి ఒక్కటి సఫలమవుతుంది అని చెప్పగా నేను బాబాగారి దగ్గరికి వచ్చాను. వచ్చిన కొద్ది రోజుల తర్వాత బాబాగారి దయ వల్ల, బాబాగారి దువా వల్ల నా భార్య, నేను, మా కుటుంబం అంతా సంతోషంగా ఉంది. అంతా ఆయన ప్రార్థన దువా వల్ల మేము ఈరోజు ఇలా ఉన్నాము బాబాగారి ముందర. నేను చాలా డబ్బులు పోగొట్టుకొని, సంపాదన వదులుకొని, ఇల్లు వదిలేసి, వాకిలు వదిలేసి చాలా కాలం ఇబ్బంది పడినాను. ఆయన దువా వల్ల ఈరోజు నేను అల్హమ్దులిల్లా బాబాగారి దువాతో కొద్ది గొప్ప సంపాదన సంపాదించుకుంటూ ఇంట్లో సంతోషంగా గడుపుతున్నాను. సెలవు. అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తഈనుహు వ నస్తగ్ఫిరుహు వ ను'మిను బిహి వ నతవక్కలు అలైహి వ నఅఊదు బిల్లాహి మిన్ శుర్రి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు వ నష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు వ నష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు ఉర్సిల బిల్ హఖ్ఖి బషీరన్ వ నదీరా. ఎప్పుడే నేను మీకు అరబీలో ఒక వాక్యం చదివాను, బషీరం వ నదీరా అంటే అర్థమేమి? బషీరం అంటే శుభవార్త, నదీరా భయపెట్టు. దేవుడు అంటున్నాడు, ఓ ప్రవక్త, ఓ గురువులారా, మీరు ప్రజలకు మీ మాట వింటే శుభవార్త తెలియజేయండి, మీ మాట తిరస్కరిస్తే వాళ్ళకు భయంకరమైన నరకము యొక్క వార్త వినిపించు అన్నాడు. మనము ఎటువంటి వ్యక్తి వెంటనే అతనే మనకు ఇది అవుతుంది. ఇది మన పూర్వజన్మ సుకృతం. మనం ఇక్కడికి రావడం అనేది మన ప్రాప్తం. మనము దేవుడు ఎన్నుకొని ఇక్కడికి పంపించాడు. లేకపోతే ఈ ఆదివారం పొద్దు మనం ఏం చేస్తుంటామో మనకు తెలుసు. భార్య పిల్లలతో టీవీల దగ్గరనో లేకపోతే పిక్నిక్లకో అక్కడికో ఇక్కడికో పోయి
ప్రపంచ వ్యామోహానికి బానిస అయి ఆ కోరికల వెంట పరిగెత్తుతూ ఉన్నాం. ఇప్పుడు పరిగెత్తున్నామా? ఈ ఆదివారం పుట్టినప్పటి నుంచి పరిగెత్తునే ఉన్నాం. కొందరు 10 ఏళ్ళు పరిగెత్తాడు, 20 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు. వయసు పెరుగుతుంది, కానీ వారి జీవన విధానంలో ఎటువంటి మార్పు రావడం లేదు. కారణం వాడు చేస్తున్న సవాసం, వాడు చేసిన స్నేహమే వాని గమ్యాన్ని చేరుస్తుంది. వాడు చేసిన స్నేహమే వాని గమ్యాన్ని చేరుస్తుంది. చెడు సవాసం చేసి బాగుపడాలంటే అసాధ్యం. కాబట్టి మన స్నేహం గురువు స్నేహమై ఉంటే వాడు ఇహ పర లోకాలలో ప్రశాంతంగా ఉంటాడు. వారి ఆత్మ తృప్తి చెందుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మ తృప్తి పడడం. ఆత్మ ఎప్పుడు తృప్తి పడుతుంది? ఎప్పుడైతే వీడు యథార్థ సత్య స్వరూప రహస్యాన్ని గ్రహించగలుగుతాడో, మనస్సుతో అంటే తన హృదయ మనోనేత్రంతో దర్శించగలుగుతాడో, అప్పుడు వాడు ప్రశాంతత పొందుతాడే తప్ప, లేకపోతే వాడి జీవితాంతం ఒకటే సమస్య. భార్య పిల్లలతో నవ్వుతుంటాడు, కొద్దిగా కష్టం వస్తానే బాధలకు లోనవుతాడు. సుఖాన్ని ఇచ్చేది దేవుడే, కష్టాన్ని ఇచ్చేది దేవుడే. ఖురాన్ అంటుంది, నీ గౌరవాన్ని ఇచ్చేది నేనే, మీకు అవమానపరిచేది నేనే. గౌరవం ఇచ్చేప్పుడు ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతలు చేసి మంచి కార్యాలు చేయాలి. ఈ సంతోషం ఇంకా అలాగే కంటిన్యూ చేయి దేవుడా అని. కష్టం వచ్చేప్పుడు ఏం చేయాలి? సహనం వహించి గురువుల సాంగత్యంలో ప్రశాంతతతో, ఆ సహనంతో, ఆ దైవుని యొక్క అనుగ్రహాన్ని, గురువు అనుగ్రహాన్ని పొంది ఆ కష్టం నుండి దూరం కావాలి. అలా కాకుండా ఉంటే వాడు మనసు తపన పడి స్థిరత్వము కోల్పోయి, శాంతము కోల్పోయి తన జీవితాన్ని అస్తవ్యస్తంగా ముగించుకుంటాడు. కాబట్టి మనం మన ఆత్మను బలోపేతం చేయాలి. అంటే గురువు ద్వారానే అది సాధ్యమవుతుందన్న విషయం మన గౌతమదేవి గారు తమ యొక్క తత్వాలను బోధించినారు. కాబట్టి గురువు వాక్యం శిరోధారం. మనసు ఒప్పకపోని, మనసుకు నచ్చకపోని గురువు వాక్యం శిరోధారం అన్నప్పుడే నువ్వు పరిపూర్ణుడవుతావు. లేకపోతే నీ జీవితం అంతా వ్యర్థమవుతుంది. ఇక్కడికి రావడం, ఇక్కడ సేవ చేయడం నా సుకృతమని తలచాలి వీడు. అలా కాకుండా ఏదో నేను వచ్చాను ఇక్కడికి అని మనం అనుకుంటే చాలా నష్టపోయిన వాళ్ళము. మనకంటే పెద్ద ధనవంతులు ఉన్నారు, మనకంటే పెద్ద ఉద్యోగస్తులు ఉన్నారు, పెద్ద మేధావులు ఉన్నారు. వాళ్లకు ఈ గురువుల సేవ చేసే ప్రాప్తం కలగలేదు. గురువుల సేవ చేరలేకపోయారు. వాళ్ళు ఎక్కడున్నారు? ప్రపంచ వ్యామోహంలో మునిగిపోయి ఉన్నారు. వాళ్ళకు ఒక విషయం మర్చిపోతున్నారు. దేవుడు ఏమంటున్నాడు? నీకు కొంతకాలం వదిలేస్తాను. ఏమంటున్నాడు దేవుడు? కొంతకాలం వదిలేస్తాను. ఆ సమయం అయిపోతానే ఒక నిమిషం ఇటు కానీ అటు కానీ నిన్ను ఎవ్వరు ఆపలేరు. ఆ పొద్దు నువ్వు చేసిన కర్మలను నీకు చూపిస్తాను. ఆ కర్మల నుండి కాపాడేవాడెవరు? గురువు. హదీస్లో వస్తుంది, రేపు తీర్పు దినమా పొద్దు స్వర్గస్థులు స్వర్గంలోకి వెళ్ళిపోతారు, నరకంలో పోతారు. కొందరు నరకపు ద్వారం దగ్గర నిలబడి ఉంటారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే 3 వ్యక్తులను పిలుస్తాడు. 1 ప్రవక్తలను, 2 గురువులను, 3 ధర్మ మార్గంలో నడిచిన వాళ్ళను పిలిచి, మీకు ధర్మ మార్గంలో నడిచిన వాళ్ళకు మీ తల్లిదండ్రులను స్వర్గంలో పిలుచుకోండి అంటాడు. గురువులను పిలిచి మీ శిష్యులను పిలుచుకొని పోండి అంటాడు. అప్పుడు కొందరు శిష్యులు వస్తుంటే వాళ్ళను దేవదూతలు ఎనికి దొబ్బుతుంటే ఆ ప్రవక్త గారు అంటారు, వాళ్ళు శిష్యులు వాళ్ళని ఎందుకు దొబ్బుతున్నావు అంటారు. అప్పుడు ఆ దేవదూతలు చెప్తారు, దేవుడా, గురువా, ఓ మహాప్రవక్త, వీళ్ళు ధర్మ ప్రచారం చేస్తూ ప్రజలకు ధర్మాన్ని బోధిస్తూ దైవ మార్గంలో నడిపిస్తుంటే వీళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు, దాపెట్టుకొని తిరుగుతున్నారు అంటే అప్పుడు ప్రవక్త చెప్తాడట, అంటే మనం దొబ్బేయండి, నరకంలోకి దొబ్బేయండి. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలి? ఒక మంచి స్నేహం చేయాలి.
మంచి స్నేహమే మనకు స్వర్గానికి తీసుకుపోతుంది, ఓ చెడు స్నేహమే నరకానికి తీసుకుపోతుంది. ఆ జ్ఞానబోధ బోధించేవాడే గురువు. మనం आप जो सामने सर को मालूम है आप जो सामने सर आप जो सकले కాబట్టి సోదరులెల్లరూ మనకు ఈ అవకాశం ఇచ్చిన ఆ పరమాత్మని, ఆ సర్వలోక సృష్టికర్తని మనసా వాచ కర్మ మనం ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుతూ మన జీవితాల్లో సుఖశాంతులతో ఉండాలని నేను మనసారా కోరుతున్నాను. మీకు అనుభవాల్ని ఇక్కడ చెప్పవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ చేసి అడగవచ్చు. ప్రతి విషయాన్ని మనం చర్చించి ఇహాపర లోకాల్లో మనం గురువు అంటే ఎవరు, గురువు అంటే ఎవరు అనే ప్రశ్న ప్రజల్లో ఉంటుంది. గురువు అంటే ఈ భౌతిక శరీరం కాదు, అష్టధాతువులు పంచభూతాలతో నిర్మితమైన ఈ భౌతిక శరీరం గురువు కాదు. మళ్ళా గురువు అంటే ఎవరు? ఏ పరమాత్ముని ఆత్మ గురు పరంపరాగతంగా విశ్వగురు ద్వారా గురు హృదయంలో నిక్షేప్తమై ఉంటుందో ఆ దివ్య చైతన్య శక్తి గురువు. మరి శిష్యుడంటే ఎవరు? శిష్యుడంటే తన మనోరేతల ద్వారా గురు హృదయంలో నిక్షేప్తమై ఉన్న ఆ దివ్య చైతన్య శక్తి దర్శించుకున్నవాడే నిజమైన శిష్యుడు. మనం నిజమైన శిష్యులం కావాలి అంటే గురు హృదయంలో నిక్షేప్తమైన దివ్య చైతన్య శక్తి. గురువు మహిమల గురించి మనం వింటున్నాం. ఉదాహరణకి ఢిల్లీలో గురువు ఉన్నారు కదా. గురువు దేవుడు ఒక్కడే. ఇక్కడ బాగా గుర్తుపెట్టాలి, మనం జ్ఞానాన్ని సంపాదించాలి, అజ్ఞానాన్ని కాదు. దేవుడు ఒక్కడే, రెండవ దేవుడు లేడు. రెండవ దేవుడు ఉంటే ఏమవుతుంది? ఎలక్షన్లు జరుగుతాయి కదా, దేవుళ్ళు కిందికి వస్తారు కాబట్టి రావడం లేదు అంటే దేవుడు ఒక్కడే. మళ్ళీ గురువులు వేరు. గురువులు రామ్ శాస్త్రి ఉన్నాడు, ఏను ఏమంటాడు? ఏనే అంటాడు. బీని ఏమంటాడు? బీనే అంటాడు. చదువు ఒక్కటే, టీచర్లు మాత్రంటారు కదా, టీచర్లు మాత్రంటారు. ఏ రామ్ శాస్త్రి వచ్చినా ఏను ఏనే అంటాడు. ఏమి రహీం గారు వచ్చినా ఏను ఏనే అంటారు. డేవిడ్ వచ్చినా ఏను ఏనే అంటాడు, ఏను బి అన్నాడు. చదువు ఒక్కటే, టీచర్స్ మాత్రంటారు. అదేవిధంగా గురువులు మాత్రంటాడు, దేవుడు ఒక్కడే. ఆ జ్ఞానబోధ చేసి ఆ దైవ రహస్యాన్ని బోధించేవాడే గురువు. ఇప్పుడు గురువు మహిమలో మనం వింటున్నాం. ఢిల్లీలో గురువు గారు ఉన్నారు కదా, హజరత్ నిజాముద్దీన్. ఆయన పేరుతో ఒక ట్రైనే నడుస్తుంటుంది, ఒక రైల్వే స్టేషన్ ఆయన పేరుతుంది హజరత్ నిజాముద్దీన్ అనే ఢిల్లీలో. ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం చెప్పింది. ఆయన యొక్క మహత్యాలు ఎందుకంటే గురు చరిత్రలు తెలుసుకుంటుంటే మన ఆత్మలు ప్రశాంతంగా పులకరిస్తూ ఉంటాయి, మన ఆత్మలు ప్రశాంతంగా ఉంటాయి. అప్పుడు మనకు ఆ గురువు మీద ఉండే భక్తి ఇంప్రూవ్ అవుతుంది, అభివృద్ధి అవుతుంది, ఒక ఆత్మ స్థైర్యాన్ని కలుగుతుంది. గురువు ఉన్నాడు, నాకేం భయం లేదు, నన్ను ఎవ్వరేం చేసుకోలేరు అనే ఒక ఆత్మస్థైర్యం మీలో పెరుగుతుంది. ఆ గురు చరిత్రలు చదువుతూ ఉంటుంది. గురువు గారు ఏం చేశారు? హజరత్ నిజాముద్దీన్ గారు మనకు తెలుసు, ఢిల్లీలో అందరూ పోతున్నారు. ఆయన ఇప్పుడు ఎక్కడ స్థలం ఉందో అక్కడికి ఢిల్లీ నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి? వేరే దేశం నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి? హజరత్ నిజాముద్దీన్ ఆయన బాబా ఫరీదుద్దీన్ గంజశక్కర్ అని ఆయన శిష్యుడు. ఆయన నుంచి శిష్యరికం తీసుకొని గురు సేవతో ఢిల్లీకి వస్తాడు. ఢిల్లీకి వచ్చినప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఢిల్లీలో ఆయన ఈ ఏమంటారు గుల్లేరు అంటారు కదా, ఆ గుల్లేరు అంటారు కదా, చెట్టు కాస్త నేరేడుకాయ వనం అది ఒకప్పుడు. ఆ నేరేడుకాయ వనంలో ఆయన బస చేస్తాడు. ఆయన చేస్తే ఆ దేశపు రాజు బస చేసినాక ఆ నేరేడు పండు కొట్టి తింటాంటారు. ఒకరోజు ఒక హఠయోగి వస్తాడు. గురువు వచ్చి ఆయనకై పెడితే కోపంతో కుండ పగలగొట్టి వెళ్ళిపోతాడు. వాళ్ళపై గురువుకు చెప్తారు, గురువు గారు వాళ్ళ హఠయోగి వచ్చాడు, ఆయన కుండ పగలగొట్టిపోయాడు వాడు అంటే ఆయన నవ్వుతాడు. అతను కోపంగా పగలగొట్టాడు స్వామి అన్నాడు. ఆయన గమనం, ఏం స్వామి విషయం అంటే రేపు చూడండి రా అన్నాడు. రేపు చూస్తే ఉన్నది
అన్ని నవధాన్యాలు వచ్చి పడుతున్నాయి. అందరూ బియ్యము, నూనె, చక్కెర ఆశ్రమానికి తెచ్చి మూటలు మూటలు వేస్తున్నారు. అప్పుడు నేరేడు పండు వండుకొని తినేట్టు అట్లా ఏమి కోపం వచ్చింది. నేరేడు పండు పెడతారా నీకు, దేవుడా నిజాముద్దీన్ గారికి నవధాన్యాలు పంపించు అన్న. అందరూ మూటలు మూటలు తినేస్తున్నారు. ఇంకా అష్టభంగ పంచపంచ పరిమాణాలు వండుతున్నారు. వండుతుంటే ఇంకా దాంట్లో రాజ ఉద్యోగులు కూడా ఆయన శిష్యరికంలో చేరారు. ఆయన రోజు మధ్యాహ్నం పూట భోజనం పెడతారు. భోజనం తినేసి సాయంత్రం కూడా వెళ్ళిపోతున్నారు. ఆ దేశం రాజు దుర్మార్గుడు గయాదుద్దీన్ అని, ఆయన రాజు దుర్మార్గుడు. వాడేం చేసినాడు, వాడికి రాజుకు తిక్క ఎక్కువ కదా, ఈయన సలహా ఇచ్చే దుర్మార్గులు ఉంటారు. వాళ్ళు పోయి గురువుగారు, రాజా ఆ నిజాముద్దీన్ గారు అందరికీ భోజనాలు పెడుతున్నాడు, రాజు పోయి నువ్వు పెట్టలేకపోతున్నావు, అతను రోజు భోజనం పెడుతున్నాడు. ఇలా చేస్తే రేపు విప్లవం రావచ్చు, మన రాజరికానికి నష్టం జరగవచ్చు, మీరు అతన్ని ఆఫ్ చేయండి. సరే, వాడు ఏం చేసినాడు, పిలిపించి మన రాజోద్యోగులు ఎవరైనా సరే నిజాముద్దీన్ గారి భోజనశాలలో ఆశ్రమానికి పోతే వాళ్ళ ఉద్యోగం నుంచి పీకేస్తాను అన్నారు. ఇంకా వాళ్ళు రావడం మానేశారు భయపడి. ఇంకే గురువు గారు అడిగారే, పలానోడు రాలేదే అంటే, రాజు గారి యొక్క ఫర్మాన హుకుం జారీ చేసిన స్వామి, ఎవరైనా రాజోద్యోగిని ఇక్కడికి వస్తే మన ఉద్యోగంలో తీసేస్తాడంట. ఓహో అలాగా, అయితే రేపు 2 పూట్ల భోజనం పెట్టండి రా అన్నాడు. 1 పూట కాదు, 2 పూట్ల భోజనం పెట్టండి. ఇంకా 2 పూట్ల భోజనం పెట్టడం మొదలుపెట్టాడు. రాజుకు ఇంకా కోపం వచ్చింది. వస్తుంది కదా 2 పూట్ల భోజనం పెట్టడం సన్నాసి అని. సరే ఇలా కాదని ఢిల్లీలో అందరికీ దండోరా వేయించాడు. ఎవరైనా సరే నిజాముద్దీన్కు కానీ నిజాముద్దీన్ శిష్యులకు కానీ ఏమీ అమ్మకూడదు. అలా అమ్ముతే వారి ఆస్తులు జప్తు చేయబడతాయి, రాజద్రోహం నేరం మోపబడుతుంది అని చాటింపు వేయించారు. ఇంకా ప్రజలు భయపడిపోయారు. భయపడతారు కదా, రాజాజ్ఞ అంటే ఎవరైనా తల వచ్చుతారు. ఇంకా భయపడి ఆలోచనలో పడ్డారు ఏం చేయాలని. శిష్యులు ఉండే ధాన్యాలు అయితే ఇక శిష్యులు అట్లా తిరిగినారు. ఏం లేదు, ఎవరు అమ్మడం లేదు. వెనకబడి గూఢాచారులు వస్తున్నారు. శిష్యులు బయటికి పోతే గూఢాచారులు వస్తున్నారు. ఏడపంటే అంగడికి తీసుకెళ్తాము. తిరిగి వచ్చినారు. గురువుగారు ఎవరు మనకు ఢిల్లీలో అమ్మరు, మనం ఢిల్లీ నగరం వదిలేసి వేరే దేశం పక్క దేశపు రాజులు పిలుస్తున్నారు, మీ పాద పరిశ్రమ భూమి కాస్తే చాలు అంటున్నారు. గురువుగారు మీరు రండి అని. ఎందుకంటే రాజుగారు లేదురా, ఇప్పుడు పోయేది లేదు. ఇప్పుడు ఎలా రేపటికి అయిపోతాయన్నారు. అయితే గంగా నది ఒడ్డుకి పోండ్రా అన్నాడు. ఢిల్లీలో ఏముంది, గంగా నది ఉంది కదా, ఆ నది ఒడ్డుకు పోండ్రా అన్నాడు. అప్పుడు శిష్యులు గురువు వాక్యం శిరోధారమైనటోళ్ళు. ఇప్పుడు అక్కడోళ్ళు కాదు కదా, శిష్యుడు పరిపూర్ణుడు కాలేదు. గంగా నది పోరాట ఎక్కడ పోయి చేయాలి స్వామి అక్కడ పోరాటే రైట్ అన్నారు. సంచులు తీసుకున్నారు, డ్రమ్ములు తీసుకున్నారు, వెళ్ళిపోయినారు. పోయి వాళ్ళంటబడి ఆ రాజు యొక్క గూఢాచారులు కూడా పోతున్నారు. పోతే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇసుకే ముంచుకుంటున్నారు. చిత్తులలో బ్యాగులు ఉన్నాయి కదా, ఇసుకే ముంచుతున్నారు. ఆ డ్రమ్ముల్లో నూనె ముంచుతున్నారు. రాజసేవకులు చూసి పిక్క పట్టిందేమో, ఇసుకే ముంచుకుంటాడా నీళ్ళు ముంచుకుంటా, వీళ్ళేమే రోజురా అయినా చూద్దాముందని ఆశ్రమం వరకు వచ్చినారు. ఆశ్రమంలోంచి ఆ సంచులు కుమ్మరిస్తా అంటే ఉంది, ఒక దాంట్లో నుంచి బియ్యం వస్తున్నాయి, ఇంకో సంచి గోధుమలు వస్తున్నాయి, ఇంకో దాంట్లో చక్కెర వస్తుంది, నవధాన్యాలు పడుతుంటాయి. ఆడేమో ఇసుకే ఉంది, ఇక్కడికి వచ్చి ఇంకా రూపాంతరం చెందిపోయి నీళ్ళు వచ్చితే నూనె పడుతున్నాయి. ఇంకా వీళ్ళు అనుకున్నారు ఇది ఇంత జ్ఞాపడం మనకు కాదు అని రాజు దగ్గరికి పోయి, రాజా అతనితో వైరం శత్రుత్వం మనకు మంచిది కాదు, ఎందుకంటే అతను దైవ శక్తితో దైవ అనుగ్రహంతో చేస్తున్నాడు, అతని తలుపుటి కాదు అంటే రాజు తలకెక్కింది తాగి ఉన్నట్టు అట్లనా అని ఆలోచించే లోపల అతనికి బెంగాల్లో తిరుగుబాటు మొదలైంది అని అర్థం. బెంగాల్లో తిరుగుబాటు మొదలైంది. రాజాను రా అంటే సైన్యాన్ని అంతా సమాయత్తం చేసుకొని సైన్యంతో బెంగాల్ బయలుదేరుతూ పోతూ ఒక ఫర్మానా జారీ చేశాడు. నేను బెంగాల్ నుంచి ఢిల్లీకి వచ్చే లోపల నిజాముద్దీన్ ఢిల్లీ వదిలిపోవాలి, పోకపోతే శిరక్షేదం అన్నాడు అని బయలుదేరాడు. శిష్యులంతా భయపడిపోయారు. గురువుగారు వాడు దుర్మార్గుడు, శిరక్షేదం అంటున్నాడు, మనం తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. పక్కనే
జైపూర్ రాజు పిలుస్తున్నాడు, జోధ్పూర్ రాజు పిలుస్తున్నాడు. ఎంతమంది రాజరికాల నుండి మనకు అవమానం వస్తుంది. గౌరవం వచ్చేదాట పోయి ఈడ మనకి ఎందుకన్నాడు. లేదురా వాడు వస్తే కదా అన్నాడు. ఏమన్నాడు? వాడు బెంగాల్ నుంచి వస్తే కదా అన్నాడు. ఇంకా వీళ్ళకి నెమ్మది ధైర్యం ఏర్పడింది రాజులు శిష్యులకు. ఇంకా రాడు వాడు. ఏమైంది? 15 రోజులు గడిచింది. అక్కడ వాడు విప్లవాన్ని అణచేసినాడు. రాజ్యం స్వాధీనం చేస్తున్నాడు. తిరుగుబాటుదారులు తీసుకొని ఢిల్లీకి ప్రయాణమైన శిష్యులు ఆశ్చర్యపోయినారు. వాడు రాడు, ఆ యుద్ధంలో చచ్చిపోతాడు అనుకుంటే వాడు గెలిచి వస్తున్నాడు. స్వామి ఖాళీ చేద్దామన్నాడు. ఎదురా వాడు వస్తే కదా అన్నాడు. 5 రోజులైంది, 10 రోజులైంది, 15 రోజులైంది. వాడు వస్తూనే ఉంటాడు. చక్కగా ఢిల్లీకి 10 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు పాత కోట ఉంది. ఆ కోటలో దిగినాడు. తెల్లవారి ఢిల్లీకి ప్రవేశం. స్వామి మీరు చెప్తే వినడం లేదు. వాడు ఢిల్లీకి వచ్చేసినాడు. 10 కిలోమీటర్ల దూరంలో ఆ పాత కోటలో రాత్రి ఏందని వాడు దిగినాడు. మనం తెల్లవారితో ఢిల్లీ ప్రవేశం మనకి రక్షేదం, మనం అందరం వెళ్ళిపోదాం. లేదు వాడు వస్తే కదా రాక ఇంకా ఏది రావడం స్వామి వచ్చి అక్కడ ఉన్నాడు అని అది ఏమన్నా. ఎందుకంటే గురువు ఆధీనానికి దేవుడు పంచభూతాలు ఇస్తాడు. ఆ పంచభూతాలు ఎప్పుడు గురువు ఆజ్ఞకి సిద్ధంగా ఉంటాయి. గాలి, అగ్గి, నీరు, నిప్పు, ఇవన్నీ మట్టి, ఇవన్నీ చూపెట్టుకొని ఉంటాయి గురువు ఆజ్ఞ. రాత్రి పడుకున్నాడు ఆయన, దైవకాన్ని వచ్చాడు. వాడు వచ్చినాడు స్వామి మరి నువ్వే చూసుకోవాలి. అంతే అర్ధరాత్రి ఒక వర్షం మాదిరి పడింది. ఒక పిడుగు చక్కగా వాడు ఎదురుస్తున్నట్టు కోట బిల్డింగ్ పైన పడింది. అట్లనే బిల్డింగ్ మొత్తం ధ్వంసమైపోయి లోపలికి వెళ్ళిపోయినాడు. పొద్దున్నే రాజ్య ప్రవేశం అనుకుంటే ఇంకేముంది, స్వభావం కూడా దొరకలేదు. ఇక రాజవంశీయులతో వచ్చి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పండి అని చెప్పి మాకు ఆ ఢిల్లీలో ఎంత తలంకోవాలంటే తలెత్తాను ఇచ్చి మీకు ఎంతన్నా కష్టపడి పెట్టండి, ఆ ఖర్చంతా నేనే ఇస్తాను, ఎవ్వరు ఇవ్వకూడదు అని ఒప్పుకొని ఆయన ఒప్పించుకొని ఆయన ఇష్టపడాలి కదా. పిలిస్తే మీరు మా కానుక మీరు ఉన్నంత వరకు మీరు వంటే ప్రతి గింజ మాదే ఖర్చు, ఎవరిది వాడకూడదు అని చెప్పి ఒప్పించుకొని పోయినారు. ఇప్పటికీ ఆ డబ్బులే వీళ్ళకొస్తుంది. చూసినారా? గురువుతో ఇదైతే ఏమవుతుందో, గురువుతో శత్రుత్వం చేస్తే ఏం గతి పట్టిందో. కాబట్టి కొంతకాలం దేవుడు ఇస్తాడు. ఇప్పుడు మనం ఏ నెల అయింది? గుల్బర్గా శైలి కదా, గుల్బర్గా గురువు గారు కదా. జేతులరా కాజా బందేనా, జేతులరా కాజా బందేనమా. బందేనమా అంటే మానవులను సత్కరించేవాడు, మానవుల కోరికలు తీర్చేవాడు, మానవులకు సహాయం చేసేవాడు. అది బందేనమా. ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఎవరు? ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో తిరాగ్ దెహ్లవీ రంతుల్లాలే ఆయన శిష్యుడే. ఆయన శిష్యుడు. ఆయన అతన్ని భూపాల్కు పంపిస్తాడు. ఈయన భూపాల్కు వచ్చినప్పుడు ఈ దక్కన్ అంటే 5 దేశాలు కలిపి దక్కన్ పీఠభూమి అంటారు. 5 దేశాలు ఏమిటి? బీజాపూర్, గుల్బర్గా, అహ్మద్నగర్, గోల్కొండ. ఈ 5 దేశాలు కలిపి దక్కన్ పీఠభూమి అంటారు. ఈ 5 రాజులు వాళ్లకు శత్రువు ఒక రాజు అయినాడు. ఆ రాజు దెబ్బకు ఈ 5 మంది తట్టుకోలేరు. ఎందుకంటే ఆ రాజు బలము ఏనుగ బలం, గజ బలం, వీళ్ళది గుర్రపు బలం. ఆ ఏనుగల ముందు, ఆ ఘీకారాల ముందు ఈ గుర్రాలు నిలబడలేకున్నారు. వెనక్కి పరిగెత్తాలి ఆ సైన్యం. ఒక దూరు తుంగభద్ర నది వద్దున యుద్ధం జరుగుతుంది. అక్కడ యుద్ధం జరిగినప్పుడు ఆ ఆదిల్ బాషా అనే రాజు, బీజాపూర్ రాజు తన సైన్యాన్ని తీసుకొని ఓడిపోతాడు. 1,00,000 మంది ఆ గంగా తుంగభద్ర నదిలో మునిగిపోతారు వాళ్ళు సైన్యం. ఇంకా పారిపోయే చూడడు బాణంతో. పారిపోయి వచ్చి మనం అతను గెలిచలేము అనుకుంటారు. వాళ్ళు అవతల శత్రురాజు సైన్యాన్ని సమకూరుస్తుంటాడు. వీళ్ళకి వార్తలు వస్తాయి, వాళ్ళు దండయాత్రకు వస్తున్నాడు మనం ఇంటికి అని. అప్పుడు వీళ్ళు ఆలోచనలో పడతారు, అతన్ని ఎదిరించలేము. మళ్ళీ ఎదిరించాలంటే ఏం చేయాలి అంటే దైవశక్తి కావాలి, మనకు ఒక గురువు కావాలి. ఆ గురువు శక్తితో మనం అతన్ని గెలిచగలం. దైవశక్తి లేకపోతే మనం గెలిచలేము. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఆలోచిస్తారు, ఎక్కడున్నారు మహనీయుడైన గురువు అంటే అప్పుడు భూపాల్లో ఉంటాడు ఈయన. ఢిల్లీ నుంచి అందరూ ఈ 5 రాజులు పోయి భూపాల్కు ఆ గురువు గారిని భంగపోయి, స్వామి మీరు దక్కన్ పీఠ భూమి మీద కాలు పెట్టకపోతే
మా 5 రాజ్యాలు పతనం అయిపోతాయి, నాశనం అయిపోతాం. ఆ దుర్మార్గపు రాజు మమ్మల్ని నాశనం చేస్తాడు. మీరు ల్యాండ్ ఏది తీసుకొచ్చి ఎక్కడ గుల్బర్గాలో పెడతారు. గుల్బర్గాలో పెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆయన దైవ ధ్యానం చేసి దైవ ధ్యానంలో ఆయన ఒక వస్తువును రూపకల్పన చేస్తాడు. అది ఇప్పటికీ బీజాపూర్లో ఉంది. ఫిరంగి మార్గ 7 నుంచి 6 దాకా ఉంటుంది. ఆ ఫిరంగి రూపకల్పన చేస్తాడు. చేసి ఈ విధమైన ఆయుధాన్ని మీరు తయారు చేయండి, దీంతో మీరు దైవ అనుగ్రహం కలుగుతుంది. సరే అని తయారు చేయండి. ఎంత ఉంటుంది దగ్గర దగ్గర 200 టన్నుల పైన బరువు ఉంటుంది. దానిపైన రాసినాడు బీజాపూర్ పైన మా గురువు గారి. అది తీసుకొచ్చి తల్లికోట అనే బీజాపూర్కి తుంగభద్ర నదికి మధ్యన యుద్ధ భూమి నిర్ణయిస్తారు. అక్కడ యుద్ధానికి తయారవుతారు. యుద్ధం జరుగుతుంది. 1 గంటలోనే వీళ్ళ సైన్యము ఓడిపోతారు. ఆ ఏనిగల ఈ కాలానికి వీళ్ళ గుర్రాలు వీళ్ళకి మాట వినకుండా ఎనికి తిరగడం పొందుతారు. గంటలోనే పతనం మొదలవుతుంది. ఇంకా వాళ్ళు ముందు కూర్చుంటారు, వీళ్ళు పరిగెత్తుంటారు. అప్పుడు పరిగెత్తు ఒకడు, అరే గురువు గారు చెప్పినారు కదా ఫిరంగి కాల్చమని, అది మనం కాల్చలేదే అని ఆ చెట్లలో పెట్టింటారు. అది అవసరం ఇప్పుడు వాడతాం లేదు, ఇంకేం అవసరం పారిపోతుంటే అని వాడు దాన్ని అంటిస్తాడు. అంటిస్తేనే ఆ ఫిరంగి నుండి ఒక భయంకరమైన శబ్దం, పిడుగులాంటి శబ్దం. ఆ శబ్దానికి ఆ ఫిరంగి పేరుల దెబ్బకు ఆ ఏనిగలు ముందుకొచ్చి ఏనికి తిరుగుతాయి. ఏనికి తిరిగి ఆ సైన్యాన్ని తొక్కుకుంటూ పరిగెత్తాయి. ఇప్పుడు పరిగెత్తడం ఏం చేస్తారంటే ఏనికి తిరుగుతారు, ముందుకు వచ్చేటోళ్ళు ఏనికి తిరుగుతారు. అందరూ ఆ గంగా తుంగభద్రలో పడి చావడం అది ఇది జరిగి వీళ్లకు విజయం లభించిన తర్వాత ఆ గురువు గారిని గురుబల్ గారు పెట్టి ఆయన దర్గా కట్టి ఆయనకి ఏం కోరుకుంటే మీరు ఏం చేస్తే ప్రజలకు చేయమంటే అది చేస్తామని ప్రజలకు సేవలు చేస్తూ మంచి పనులు చేస్తూ దగ్గర దగ్గర 200 సంవత్సరాలు రాజ్యం చేసినారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు ఏమైనారు, గురువులను గౌరవించడం మానేస్తున్నారు. గురువులను గౌరవించడం మానేస్తున్నారు. మానేస్తే ఏమైంది, బ్రిటిష్ వచ్చేసింది దేశంలోకి. భారతదేశంలోకి బ్రిటిష్ రాజులు ప్రవేశించినారు. ఆంగ్లేయులు ప్రవేశించి వీళ్ళు పతనం అయిపోయింది. గురువులను గౌరవించడం ఇప్పుడు మానేసినారు. వీళ్ళ రాజ్యాలు పతనం కావడం. కాబట్టి మనం గురువును సేవ చేస్తున్నంత వరకు దేవుడు మనకు అన్ని విధాలుగా కాపాడతాడు. మనం గురువులు ఏ పొద్దు వ్యతిరేకిస్తామో, గురువులు ఎప్పుడు దృఢీకరిస్తామో ఆ పొద్దు నుంచి మన కర్మ మొదలవుతుంది. ఈ భూమి ఎవరిది? దేవుడి కదా, దేవుడిదే మందే. ఈ భూమి నాది నాది అంటున్నాడు, అంతా ఆ భూమి గలవాడు వెళ్ళిపోతున్నాడు. భూమి ఏమో అక్కడనే ఉంది, ఉందే లేదా? హైదరాబాద్ నాది అన్నాడు, తలక్నుమా నాది అన్నాడు, చార్మినార్ లేడు, అదేమో అట్నే ఉండాలి, వీడేమో వెళ్ళిపోతుంది. ఆకాశం ఎవరిది? దేవుడి. ఈ శరీరం ఎవరిది? దేవుడిది. లోపల ఉండే ప్రాణం ఎవరిది? మనదేముంది? ఏమీ లేదు. నీకు ఏదైతే ఇవ్వబడిందో అవన్నీ దేవునియే. నీకు ఇచ్చిన కాళ్ళు, నీకు ఇచ్చిన కళ్ళు, నీకు ఇచ్చిన శక్తి మనం అంటాం రారా గురువు దగ్గరికి అంటే ఏడొస్తారు మీరు పని చేసుకొని బతకాలని. పని చేస్తే శక్తి ఎవరిచ్చినారా నీకు? ఎవరిచ్చినారు? నీ కాళ్ళలో శక్తి, నీ చేతుల్లో శక్తి, నీ మెదడులో ఆలోచించే శక్తి ఎవరిచ్చినారు? నీకంటే బలమైన కాళ్ళు పడిపోయి రోడ్డు మీద ఉన్నారు. నీకంటే బలమైన చేతులు పడిపోయి పెరాలసిస్ అటాకర్లు మంచం మీద పడి ఉంటారు. నీకంటే మేధావులు పెద్ద పెద్ద చదువుకున్న పిచ్చి ఎక్కి రోడ్ల మీద పేడ తెచ్చుకుంటూ తిరుగుతుంది కదా. ఇదంతా దైవానుగ్రహం కాదా? నీకు ఇచ్చినది గాడ్ గిఫ్ట్, దేవుడు ఇచ్చిన బహుమానాలు. అది తీసుకొచ్చి గురువు ముందు మోకరిల్లితే దేవుడు దాన్ని అభివృద్ధి చేస్తాడు. దాన్ని తృణీకరిస్తే అవమానపరుస్తాడు. మనం అడగాల మన సోదరులను, చైతన్య ఎట్టయినాడయ్యా అని. చైతన్య అంటే మాయ, పురాణంలో ఉంది మాయ గురించి. ఎలా అయినాడు మాయ? పురాణాడు సూర్య సద్ద సూర్య బక్రా ఈ ఆయకుల్లో వస్తుంది, ఈ పద్యాల్లో. చైతన్య ఎట్టయినాడు మాయ. దేవుడు ఏం చేసినాడు? మాయను అతనికి ఏం చేసినాడు? గొప్ప విద్వాంసుని చెప్పి దేవతలకు చదువు చెప్పేవాడి మాది నియమించినాడు. చైతన్య నియమిస్తే వాళ్ళు అహంకారం ప్రవేశించింది. ఏం చేసినాడు ఆయన?
ఆయన 85,000 సంవత్సరాలు భూమి మీద తపస్సు చేస్తున్నాడు. చేస్తే గురువులకు దేవదూతలకు గురువుగా నియమించినాడు దేవుడు. నేర్కనే వాళ్ళు అహంకార ప్రవేశించాడు. అప్పుడేం చేసినాడు దేవుడు? మట్టితో మానవుని సృజించినాడు. అప్పుడు దేవదూతలు దేవుడు ఆ యొక్క మట్టితో సృజించి దాంట్లో తన ఆత్మను ఊదినాడు. ఏమంటున్నాడు పురాణంలో? తుమ్మ తవ్వావును వనపక్కి మేలుది, నా ఆత్మను అందులో ఊదినాను అంటున్నాడు. అతను లేచి నిలబడ్డాడు. మీరందరూ అతనికి ప్రణమనండి, సాష్టాంగ నమస్కారం చేయండి అన్నారు. ఎవరికి చేయమన్నారు? గురువుకు. దేవుడు ఈ పక్కన నిలబడి గురువుకు చేయమన్నాడు సాష్టాంగ నమస్కారం. మొత్తం గురువుకు సాష్టాంగ నమస్కారం చేసిన. ఎవరు చేయలేదు? ఒక శైతాన్ చేయలేదు, మాయ చేయలేదు. దేవుడు అతన్ని అడిగినాడు, ఏం రా సాష్టాంగ నమస్కారం చేయలేదు? వాణ్ణి కంటే నేను గొప్పవాణ్ణి అన్నాడు. వాణ్ణి మట్టితో చేసినావు, నేను అగ్గితో తేజస్సుతో తయారైన, నిప్పు తేజస్సుతో తయారైనని వాని కంటే గొప్పవాణ్ణి అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, గొప్పోడు అవునా కాదా నేను తేల్చాలా, నువ్వు కాదు కదా. మనకు ఒక లాస్ట్ కులస్తుడు సిఐగా వస్తాడు సర్టిఫికేట్. మన పెద్ద పెద్దోళ్ళు లేదు నిలబడతారా లేదా? వాడు తగ్గు కులస్తుడు, వానికి సిఐ చేస్తావే, వాడు వస్తే నిలబడతానా అంటే ఎంటమే దెబ్బలు పడతాడు, కొట్టి లోపల లాకల్లో వేసేస్తాం కదా. నేను చూసినా అంట. వాడు తక్కువ కులస్తుడు, నేను గొప్ప కులస్తుని. వాడు సి అయితేనే, డిఎస్పీ అయితేనేమంటే ఏమవుతుంది? ఇంకే కోటింగ్ మొదలవుతుంది కదా. కాబట్టి వాడు తక్కువ కులస్తుడు, గొప్ప కులస్తుడు గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. వాడిని గవర్నమెంట్ తక్కువ కులస్తుడు అయి సిఐ కూర్చుందే, గొప్ప కులస్తుడు వచ్చి నిలబడాల్సిందే, సీట్లో కూర్చోమని తరపు నిలబడి ఉండాల్సిందే కదా. కూర్చున్నామా? పోతాన్ని కూర్చోగలమా? ఎందుకు? గవర్నమెంట్ అతనికి అధికారం ఇచ్చింది. అదేవిధంగా గురువుకు శక్తి దేవుడు ఇస్తాడు. గురువును ధిక్కరిస్తే దేవుడు శిక్షిస్తాడు. గురువు ఏం చేయడు, గురువు గమ్మనే ఉంటాడు, దేవుడు శిక్షిస్తాడు. అని ఆ శిక్షనే మీకు ఇంతవరకు నేను చెప్తా వచ్చింది. చెప్పాను కదా, ఆ పంతే నవాజ్ గారు తీసుకొచ్చి ఢిల్లీలో అజ్మీర్ గుల్బర్గాలో పెట్టారు. ఆయన ఉన్నంత వరకు 200 సంవత్సరాల వరకు బాగానే జరిగింది. ఆ తర్వాత గురువుని ఎదిరించి పతనం మీద. కాబట్టి మనం గురువాక్యం శిరోధారం. ఇప్పుడు మాయ అంటే మామూలుది కాదు, అది మహాపండితుడోడు, గొప్ప యోగి వాడు. మానవుని ఎన్ని విధాలుగా చేయాలో అన్ని విధాలుగా మాయ చేయగలడు, అంత శక్తి గలవాడు. కాబట్టి మనసు ఒప్పకపోని శిరోధారం లేదు. మనసు ఒప్పకపోని గురువాక్యం శిరోధారం అంటేనే వీడు కడ వరకు ఉండగలుగుతాడు. లేదండి, కడ వరకు గురువాక్యం మంచో చెడు గురువే సర్వం గురుమయం అన్నప్పుడే వీడు భూమి మీద సుఖంగా బతకగలడు, సుఖంగా ఉండగలడు. దాన్ని తిరస్కరిస్తే వాని ఆత్మను ఎవడు కాపాడాడు, వాని ఆత్మను ఎవరు నిలబడలేరు. నిమిషానికి బాధపడుతూ జీవితంలో పతనమైపోతాడు. కాబట్టి మనం ఎప్పుడు గురువు వాక్యం శిరోధారం. ఆయన చెప్పినాడు, అయిపోయి. రెండో మాటలే. మన శత్రువు ఎవరు? మన మనసే. మన శత్రువు పక్కింటోడు ఎదుటింటోడు కాదు. వాడు రోజు చెప్పే శత్రుత్వం చేసేది. మళ్ళీ ఇంటికి పోయి వాడు నిద్రపోతాడు. కానీ మన మనసు ఉంది చూసినావా, అది 24 గంటలు నీకు శత్రుత్వం చేసుకుంటుంది. నీకేమో మంచి సలహా ఇస్తుంది, కానీ ఆ సలహాలో నువ్వు మోసపోతావు. ఇప్పుడు నాకు సలహా వచ్చింది, నువ్వు ఈ సలహా మంచిదా కాదా అని నువ్వు మనసు వైపు ఆలోచిస్తే ఆ మనసే నీకు చెప్తుంది, ఇది చెడ్డది, దీంతో నువ్వు నాశనమే కాదు, అదే చెప్తుంది. వీడు దాన్ని కాన్సన్ట్రేషన్ చేయడం లేదు, అంటే దాంతో కమిట్మెంట్ కావడం లే. ఇప్పుడు నాకు తారా తాగాలనిపించింది, ఏమన్నా తారా తాగితే బాగుపడతానా చెడిపోతానా అంటే మనసు ఉంటుంది.
అవును కదా, తాగిన వాళ్ళంతా చెడిపోయినాడు, ఎవడు బాగుపడినాడు. తాగిన వాళ్ళంతా చెడిపోయినాడు, ఎవడు బాగుపడలేదు. కాబట్టి తాగడం చెడ్డే అంటాడు. అయితే మానుకోరా అంటే రైట్ అంటారు, గమ్మంటుంది రోజే. మళ్ళీ రోజే పుణ్యం మళ్ళీ వస్తుంది, తాగు 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 తాగు. వాని బ్రాంతి షాపు పిలుచుకుపోయినంత వరకు వదలదు. కాబట్టి దాన్ని ఏం చెప్పాలా, రే నోరు పోయి దైవాన్ని గురువు ఇచ్చిన తారకములు చెప్పి దైవ ధ్యానం చేయి అని దైవ ధ్యానం చేయాలా. లేదా ఆడ జెండా చెట్టు ఉంటే ఆ జెండా చెట్టు కడితే కూర్చోవాలి. జెండా చెట్టుకి ఏముంటాయి, 2 జెండాలు ఉంటాయి. ఏముంటాయి, 2 జెండాలు. ఇప్పుడు పాడినారు ఆయన స్వామి పాట, పద్యంలో పాటలు. పచ్చని జెండా, పచ్చని జెండా ఏది, మానవుల యొక్క జీవితాలలో ప్రశాంతత నిలుపుతుంది, అభివృద్ధి నిలుపుతుంది, జీవితం సస్యశ్యామలం చేస్తుంది. ఆ పచ్చ జెండా కరువు కాటకాలు లేకుండా ఆపుతుంది. ఎర్రని జెండా అభివృద్ధికి నిదర్శనం. భూత పేద పిశాచాలు, రోగాలు, సమస్త గ్రహదోషాల నుంచి కాపాడేది ఎర్ర జెండా. మనం ఆ జెండా చెట్టు కాడ కూర్చుంటే ఆ జెండా చెట్టు నుంచి వచ్చే గాలి మన ఆత్మను, మన ఆలోచనలను మారుతారు. మనిషి బాగుపడేది వాని ఆలోచనలతోనే, చెడిపోయేది వాని ఆలోచనలతో. ఆ మంచి ఆలోచనలు ప్రసాదించే స్థలమే ఆ జెండా చెట్టు. రాత్రి చెప్పాడ కూర్చుంటే ఏ వాసన వస్తుంది, రాత్రి సారాయి వాసన వస్తుంది. అదే పూలంగడి ఆడ కూర్చుంటే ఏమవుతుంది, పూల వాసన వస్తుంది. నిర్ణయం నీకే. పూలంగడి ఆడ కూర్చుంటావా, ప్రాంతి చెప్పాడ కూర్చుంటావా, ఈ ఆడ కూర్చుంటే ఆ స్థల ప్రభావం నీ మీద చూపిస్తుంది కదా. స్థలం అనేది మామూలు విషయం కాదు. ఇక్కడ ఏ వ్యక్తి కేంద్రీకృతమై ఉంటాడో, ఏ వ్యక్తి ఇక్కడ కూర్చొని ఉంటాడో అతని ఆలోచన విధానాన్ని నీలో కేంద్రీకరిస్తూ ఉంటుంది. ఇక్కడ గురువులు కేంద్రీకరించి ఉంటారు, మన ఆత్మల మీద, మన ఆలోచనల మీద అభివృద్ధి కలిగే ఆలోచనలు పంపిస్తుంటారు. పూర్వజన్మ కర్మానుసారం మన మీద రాబోయే కష్టాలు, నష్టాలు, ప్రమాదాలు, రోగాలు తప్పిస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిపోతే మిమ్మల్ని ఎల్ల వేళలా పర్యవేక్షిస్తుంటారు వాళ్ళు. ఎందుకు, ఈ స్థలం అటువంటిది. అదే సారాగిరికి పోతే అక్కడ ఉండే బ్రాంతి షాప్ వాసన మనల్ని ఎప్పుడు కొడుతూనే ఉంటుంది. మనం రోజు రోజుకి పతనం చేస్తుంది. ఒక్క రోజులో ధారా తాగినోడు చెడిపోడు. చెడిపోయేదానికి చాలా టైం పడుతుంది. 5 ఏళ్ళు 10 ఏళ్ళు అవుతుంది. రోజు రోజులు చెడిపోతుంటాం. అదే మట్కా కంపెనీకి పోతే, మట్కా అంగడికి పోతే కూలితోలు కానొస్తాం కదా, కూలితోలు ఎండబడతాం. ఇక్కడ పోతే దేవదూతలు ఉంటారు, అక్కడైతే కూలితోలు ఎండబడతారు. ఎండబడతారా లేదా? ఎందుకు, ఆ స్థలం అటువంటిది. ఆ స్థలంలో కూర్చుకునే జూదగాడు అట్టోడు. ఆ జూదగాడు ఆ విధంగా తయారు చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలా, ప్రశాంతత పొందాలి. ప్రశాంతత పొందాలంటే ఏం చేయాలి, ప్రశాంతమైన స్థలానికి రావాలి. గురువు వాక్యం శిరోధార్యం. మీరు చెప్పినారు, మేము విన్నాం, అంతే. కష్టమో నష్టమో, నష్టం అనేది ప్రశ్నే లేదు. నష్టం అనేది ముందే నిర్ణయం అయిపోయింది. నువ్వు పుట్టక ముందే నీ తలరాతలో నీకు నష్టం, కష్టం, రోగం ఇవన్నీ వ్రాయబడినాయి. వాళ్ళను మార్చేవాడే గురువు. కాబట్టి మనం గురువు దత్తగిరి స్వామి వారిని అనుసంధానం చేసి ఆయన యొక్క కరుణ కటాక్షాలు పొందున్నామా? కాబట్టి సోదరులలో ఎవరైనా తమ అనుభవాలను చెప్పగలిగితే వచ్చి చెప్పవచ్చు. अच्छा वो कया अच्छा वो दीजिए दिन का तो मैं फोन बात करते हैं।
إن الله ملائكته يصلون على النبي يا أيها النبي صلوا عليه وسلم تسليما اللهم صل على سيدنا أبينا كريم مولا محمد وعلى آله وسلم الصلاة يا رسول الله الصلاة على حبيب الله الصلاة ఈ మంత్రం ఏమిటి అంటే భూత పిశాచులు మా వాక్యానికి అడ్డు రాకుండా ఈ మంత్రం చదువుకుంటారు. గోదావరి నగరంలో ఆ రోజుల్లో పెద్ద వయసు గల వాళ్ళు 100 ఏళ్ళు 150 ఏళ్ళు 200 సంవత్సరం బతికేవారు. ఆ కాలంలో గఫూర్ స్వామి అనే మన గురువులాగా ఒక గురువు ఉన్నారు. ఆడ వారు ప్రతి ఇంటికి పోయి దైవ మార్గాన్ని చూపించుకుంటా సన్మానం చూపించుకుంటా మానవుల జీవితం ఎలా ఉండాలి అని చెప్పించుకుంటా ఆ రోజుల నుంచి వచ్చింది ఆ గురువు గారు గఫూర్ స్వామి వారు చెప్పుకుంటూ వస్తున్నారు. ఒకరోజు మా గురు మాతగా సభ పెట్టుకున్నారు. పాత శిష్యురాలు ఉన్నది. ఏమి స్వామి అందరి కోరికలు తీర్చినారు, నేను పాత శిష్యురాలని మా కోరిక ఏం తీర్చలేదన్నా. సరే నీకు సమయం వచ్చిందమ్మా, ఈ సభ బాటేసినా మళ్ళీ సభకు రా అన్నారు. ఆమె ఆనందం పడింది. నా కోరిక తీరుతుంది, నా బాధ తీరుతాయి, నా సమస్య పట్టుకోలేకపోతుంది. ఆనందపడుతుంది. ఆనందపరిచి మళ్ళీ సభ మొదలైంది. మన గురుగారు సభ ఎట్ట పెట్టారు, వాళ్ళ సభ మొదలైంది. మీటింగ్ జరుగుతున్నది. మీటింగ్ అయిపోయినాక కూర్చొని ఒక మాట చెప్పేది ఉంది అన్నారు. ఏదో గురుగారు చెప్తారని విన్నారు అందరినీ. మా శిష్యురాలది బిడ్డ ఉంది, ఎవరైనా పెళ్లి చేసుకుంటారు చేతులు ఎత్తన్నారు. అంటే గురువు చెప్పినారు కదా, గురువు మాట ఇందా చెప్పారు కదా, గురువు మాట చెప్తారు వాళ్ళు బాగుంటారు. అలా అందరు చేతులు ఎత్తాను. బాగా చేతులు ఎత్తున్నారు కదా అని తర్వాత గురుగారు చెప్పారు, ఇవి బిడ్డకు పెళ్లి చేసుకుంటే తెల్లారితే శ్రమం అయిపోతావు నువ్వు అని చెప్తున్నా. అందరు ఎంతమంది చేతులు అందరూ తెచ్చేసినారు. ఒకడు వెళ్ళిపోయినాడు. వాడు చాలా తెలివిగలడు, గురువుగారు ఇంత లేదు చెప్పరు అని వాడిని వచ్చి అట్టే పెట్టుకున్నాడు. చెప్పి అట్టే పెట్టుకున్న తర్వాత సమస్య చెప్పినాడు. ఆమె తిరిగిపోయేస్తూ గురువుగారు ఇందాక చెప్పారు కదా, అది ఏం జరిగేది చెప్తాను. అలా బిడ్డ గురించి చెప్పారు. రాత్రికి పెళ్ళి అయినగా తెల్లారితేనే వాళ్ళు ప్రాణం పోతుంది, శవం అయిపోతుందని ఆయన వాడిని చేయట్టే పెట్టారు. క్రైస్తవ సోదరుల మంత్రాలు ఇబ్రానీ భాషలో ఉంటాయి. ముస్లిం సోదరుల భాష మంత్రాలు అరబ్బీలో ఉంటాయి. ఈ మంత్రాలు చదివే భాష గతించిపోయిందన్నమాట. 1400 సంవత్సరాలైంది మహమ్మద్ ప్రవక్త గారి అరబ్బీ భాష ఖురాన్. 2000 సంవత్సరాలు దాటింది హిబ్రూ భాష. 4000 సంవత్సరాలు దాటింది సంస్కృతం భాష. ఇవన్నీ గతించిన భాషల్లో ఉన్నాయన్నమాట. దాన్ని అర్థం చేసుకోలేరు. మంత్రాన్ని అర్థం చేసుకుంటే ఆత్మ పరిపూర్ణంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మన సంస్కృతంలో ఒక మంత్రం ఉంది. ఆది శంకరాచార్యులు అన్నారు, ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాని బోధిత దురక్ష ధారానికి తవయోదంతి అన్నాడు. మాండూకోపనిషత్తు 108 ఉపనిషత్తులు ఉన్నాయి, 4 వేదాలు ఉన్నాయి. మాండూకోపనిషత్తులు ఏం చెప్తున్నాడు? ఉత్తిష్ట లేయి, జాగ్రత్త, ప్రాప్తవరాన్ని బోధిత సురక్ష ధారాధిత, యోగ మార్గము దాటశక్యము కానిది. అది ఎటువంటిదంటే పదునైన కత్తి లాంటిది, దాన్ని ఒక గురువు సహాయంతోనే దాటగలవు అంటు. మరొక మంత్రం ఏముంటుంది? ఆది శంకరాచార్యులు యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగ విహీన యశ బ్రహ్మం రమణీయ చిత్తం నందతి 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 అన్నాడు. నందతి అంటే వాడే వాడే పరిపూర్ణుడైన వాడు, స్వర్గానికి అర్హుడు అని అర్థం. ఎవరు వాడు? యోగరతోవా, యోగ మార్గంలో ఉన్నను,
భోగలతోవ భోగభాగ్యాలు అనుభవిస్తున్నాను, సంఘరతోవ సంఘంలో వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తున్నాను, సంఘ విహీన సంఘానికి దూరంగా తపస్సు చేసుకుంటా ఉన్నాను. ఎవరైనా సరే యశ బ్రహ్మం రమణీయ చిత్తం, ఎవరి ఆత్మ అయితే ఆ పరమాత్ముని ధ్యానములో విలీనమై ఉంటుందో నందతి వాడే కృతార్థుడైన వాడు అంటుంది భజగోవిందంలో ఆదిశంకరాచార్య చెప్తారు. కాబట్టి ఈ మంత్రానికి అర్థం తెలియదు. మనకు తెల్లవారుజామున వస్తుంది అదా ఇస్తున్నారు కదా, ఏమైతున్నారు అల్లాహు అక్బర్ అంటే అర్థమేమి ముస్లింకి తెలియదు. అల్లాహు అక్బర్ అంటే దేవుడు గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే నువ్వు నిద్రపోతున్నావు చూడు, సుఖమైన నిద్ర, దానికంటే గొప్పవాడు. మధ్యాహ్నం పూట వస్తుంది, నువ్వు భోజనానికి కూర్చుంటున్నావు, నీ అన్నానికంటే గొప్పవాడు. ఎందుకంటే అన్నం ఇచ్చినోడు ఆయన, నీకు నిద్ర ఇచ్చింది ఆయన. సాయంత్రం పూట మళ్ళా పిలుస్తారు, నువ్వు వ్యాపారాల్లో ఉన్నావు, వ్యవహారాల్లో ఉన్నావు, కానీ వ్యాపారాలు వ్యవహారాలు ఒకరోజు వదిలేస్తావు. వదలక ముందే ఈడికి రా ప్రార్థనకు అని, అయ్యాలత్తల రా ప్రార్థన, అయ్యాలల్పల ఆ ప్రార్థనలోనే నీవు కృతార్థుడివైతావు అంటున్నావు. అదే మన హిందూ సోదరులకు కూడా అదా ఉంది. సుశీల ప్రార్థన జరుగుతుంది. కౌసల్య రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నర శాతూల కర్తవ్యం దైవమాహికం అని చెప్తారు. మన హిందూ సోదరులకు ఏమర్థమవుతుంది? సుశీల కమ్మగా పాడుతుందని వీడు పాడుకుంటాడు, అదా ఆనందంగా ఉంది. ఏమర్థం? కౌసల్య పుత్రుడైన రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే, తెల్లవారు వచ్చింది, ఉత్తిష్ట లే నరశార్థుల మానవులలో ఉత్తమమైన పుణ్య పురుషుడాలి, కర్తవ్యం దైవమాహికం, పూజ టైం అయింది లేరా నైనా ప్రార్థన చేయాలి. వెళ్ళిద్దాం. మంత్రాన్ని అర్థం చేసుకుంటే దేవుడు ఒక్కడే, రెండవ దేవుడు లేడు. ఆ ఒక్క దేవుని ఎలా పిలిచినా దేవుడు పలుకుతాడు. మూసా ప్రవక్త కాలంలో ఒకడు పల్లెటూరి వ్యక్తి ఒక కొండ చాటున కూర్చొని అంటున్నాడు, బనీ ఇస్రాయిల్ హదీస్ అంటారు, ఓ అల్లా, ఓ పరమాత్మ, నువ్వురా నీకు జడ వేస్తాను, దేవుడా నువ్వురా నీకు పూలు పెడతాను, దేవుడా నువ్వురా నీకు నూనె తగిలిస్తాను అంటున్నాడు. ఆ కాలపు ప్రవక్త మూసే ఆ మాటిని మూసా సలాం గారు కోపం వచ్చింది. రే వెధవా, అలా దేవునికి జడ వేస్తావా, దేవునికి పూలు పెడతావా, దేవునికి నూనె రాస్తావా, వెధవా అని అర్థాన్ని భయపడి పరిగెత్తాను. ఈ గురువు గారు ఈ ప్రవక్త గారు కొండపైకి పోయినా, తూరు కొండపైన దేవునితో మాట్లాడారు. అక్కడికి పోతే దేవుడు అన్నాడు కోపంగా, రే నువ్వేమన్నావురా, చూడు దేవుడా వాడు నీ పూలు తగిలిస్తాడంట, నూనె తగిలిస్తాడంట, జడ వేస్తాడంట. దేవునికి జడ వేసే వెంట్రుకలు ఉన్నాయా? పూలు పెట్టేదానికి జడ ఉందా? నూనె తగిలించేదానికి వెంట్రుకలు ఉన్నాయి? ఏమి అంటే రే వాడు నా భక్తుడు, వాడు ఇష్టం వచ్చినట్టు పిలుస్తాడు, నువ్వెవరు అధ్యక్ష పిలిచేదానికి అన్నా. చూసారా దేవునికి భక్తునికి ఉండే మధ్యన ప్రేమ? బనీత్రాయ హదీస్ అంటారు, తీసుకోవడం నేను చెప్పేది కాదు. కాబట్టి దేవుణ్ణి ఎవడు ఏ ప్రేమతో పిలిచినా, అయితే దేవుని యొక్క అవగాహన ఉండాలి. దేవుడు అంటే ఎవరు? ఈ భూమి, ఈ ఆకాశం, ఇందులో ఉండే సర్వస్వం సృష్టించిన అద్వితీయ ఏకైక శక్తిని దేవుడు అంట. ఆ దేవుని గురించి చెప్పేవాడే గురు. పుస్తకాన్ని గురించి ఎవరు చెప్తారు? టీచర్ చెప్తాడు. వైద్యాన్ని గురించి ఎవరు చెప్తారు? డాక్టర్ చెప్తాడు. కారు మెకానిజం గురించి ఎవరు చెప్తాడు? మెకానికల్ చెప్తాడు. అదేవిధంగా దేవుని యొక్క అద్వితీయ రహస్యాన్ని చెప్పేవాడే గురువు. కాబట్టి మనం గురువు వాక్యం శిరోధారి. ఆ గురువులు ఎలా ఉంటారంటే దేవుని యొక్క అనుసంధానంతో ఉంటారు. గురువుల ఆగ్రహానికి గురువైతే ఏమవుతుంది అనేది చరిత్ర మనకు చెప్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే గురువుల మీద ఉండే అంకిత భావం మనలో ఉంటే మన కార్యక్రమాలు సులభ సాధ్యమవుతాయి. లేకపోతే మన కార్యక్రమాలు అన్ని విఘ్నాలు కలుగుతాయి, అపశృతులు ఉంటాయి. కాబట్టి అదే ఖురాన్లో చెప్తాడు, అలా ఇన్న వలి అల్లా అలా ఖౌఫున్ అలైహిం వలహుం యహ్జనూన్ అంటున్నాడు.
ఏమంటున్నాడు? ఓ మానవులారా, నా దైవ ప్రియులు అంటే వలి అల్లా అంటే వలి అంటే స్నేహితుడు, అల్లా అంటే దేవుని యొక్క స్నేహితుడు, గురువు దేవుని స్నేహితుడు. ఎవరైతే నా దేవుని స్నేహితుడై ఉంటారో అతనికి భయము కానీ భయము కానీ దిగులు కానీ ఉండదు. భూమి మీద భయం ఉండదు, భూమి లోపల దిగులు ఉండదు అని గ్రంథాలు చెప్తుంది. అటువంటి గురు చరిత్రలే మనం చెప్పుకుంటుంటాం. ఎందుకంటే గురువు చరిత్ర చెప్పినప్పుడు మనలో ఒక రకమైన అద్వితీయ భావం, ప్రేమ భావం మనలో కలుగుతుంది. మన యొక్క సంకల్పాలకు బలమైన శక్తి కేంద్రీకృతమవుతుంది. ఒక వ్యక్తిని చూసి భయపడ్డాం, ఏమవుతుంది? మన నవనాడులు ఆగిపోతాయి, భయంతో కంపించిపోతాడు. ఒక వ్యక్తిని చూస్తేనే మనలో ప్రేమ పెరుగుతుంది, ఒక నమ్మకం పెరుగుతుంది. అప్పుడు మనలో అద్వితీయ శక్తి బయలుదేరుతుంది కదా. చూస్తున్నాం కదా, మనం పోలీస్ స్టేషన్కి పోతే భయపడేసి వస్తాడు కదా, పోలీస్ స్టేషన్కి పోతే భయపడేసి వస్తాడు. ఏమి అదే ఏమి అదే ఇద్దరు మనం పోతే ప్రేమ పెరుగుతుంది మనలో కదా. ప్రేమ పెరిగినప్పుడు ధైర్యం పెరుగుతుంది, భయం పుట్టినప్పుడు శక్తి సన్నగిలుతుంది. అందుకే గురు చరిత్ర చేశారు. ఇప్పుడు మనం ఒక గురు చరిత్ర తెలుసుకుందాం. ఖలీఫతుర్ రెహమాన్ పేరు విని ఉంటారు. ఇప్పుడు మనం ఈరోజు పండగ చేసుకుంటున్నాం. గురువు హజరత్ ఖాజా బందేనమా గారి పండగ చేసుకుంటున్నాం కదా. ఆ గురువు గారు రాక ముందు గుల్బర్గా షరీఫ్కి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు ఉంది. అక్కడ ఆయన విచ్చేశారు. ఆయన ఆ దేశపు రాజు అంటే గుల్బర్గా రాజు కూతురికి కలలో ఒక సన్నాసి అంటే ఫకీర్. ఫకీర్ అంటే వీళ్ళు అడక తినేటోళ్ళు కాదు. ఫకీర్ అంటే ఫే కా ఏ రే 4 అక్షరాల కలయిక. పరిపూర్ణంగా దేవుని మీద మాత్రమే ఆధారపడి ఉండే వ్యక్తిని ఫకీర్ అంటారు. ఇప్పుడు మన వాళ్ళు అడక దేవుళ్ళందరినీ ఫకీర్ అంటున్నారు. కాదు, ఫకీర్ అంటే వాడు కాదు. కేవలం దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండే గురువును ఫకీర్ అంటారు. ఫకీర్ అంటే గురువు. దస్తగిరి స్వామి దాని డెఫినేషన్ ఇచ్చాడు 4 అక్షరాలు. పే అంటే పూవతే హల్, రే ఆర్పు, దేవుని మీద మాత్రమే భరోసా కలిగిన వాడు, ఆకలితో ఎప్పుడూ ఉండేవాడు, పరిపూర్ణుడైన వాడు అని అర్థం. అటువంటి వ్యక్తి యువకుడు ఆ ఊరికి ఉత్తరం వైపు ప్రవేశిస్తున్నట్టు ఆ రాకుమారికి కలలో వస్తుంది. ఆమె పొద్దున్నే వాళ్ళ నాన్న చెప్తుంది, నాన్నగారు ఒక యువకుడైన యోగి మన ఉత్తర వైపు నుండి మన రాజ్యంలో ప్రవేశిస్తున్నాడు, అతని ముఖము భలే తేజస్సుతో ఉంది అంటేనే రాజుకు భయం వేసింది. అరే పెళ్లి కాని అమ్మాయి, వాడు యువకుడు యోగి అంటుంది, ముఖము తేజస్సుతో ఉంది అంటుంది, ఇదేదో సంథింగ్ ఇది రాంగ్, ఏదో ఇబ్బంది కలిగేటట్టుంది. నాకు ఆ సన్యాసి నల్లుండి చేసుకుంటే నాకేమవుతుంది? నేను రాజును, నాకు సమానమైన రాజు కావాలా, సన్యాసులతో నాకెందుకు అని వియ్యం అనుకుంటారు కదా. అనుకుని ఆ రాజు ఏం చేశాడు, ఆ ఉత్తరము సరిహద్దు పైన సైనికులు నిలిపాడు. ఎవరైనా సరే యోగి ఈ రాజ్యంలో ఉత్తరం వైపు నుంచి ప్రవేశిస్తే మీరు అతన్ని ఆపండి, అతన్ని ఎన్నికి పొమ్మండి, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పండి. మీరు లోపల ప్రవేశం ఇవ్వద్దు, అందరికీ ప్రవేశం ఇవ్వండి, ఒక్క యోగికి మాత్రం ఇవ్వకండి అంటే సైనికులు అట్లాగే కాయలు కాదు. ఒకరోజు ఒక యోగి ఆ ఉత్తరం వైపు వస్తాడు. ఆయన పేరే ఖలీఫతుర్ రెహమాన్. వస్తుంటే ఇల్లు చూశారు. చూసి ఇంకా ఇతనే రాజుగారు చెప్పిన గుర్తు కలిగిన వ్యక్తి అని అతన్ని, అయ్యా మహానుభావ, నువ్వు ఇక్కడి నుంచి ఎనిక్కి మరలు,
మా రాజ్యంలో నీకు ప్రవేశం లేదు, మా రాజుగారు యువకులకు ప్రవేశం లేదన్నాడు, మీరు వెనక్కి వెళ్ళండి అన్నాడు. ఆయన అన్నాడు, నేను ఒక దూరం ముందుకు వస్తే ఎనికిపోయేది కాదన్నాడు. అంటే మిమ్మల్ని పంపించాల్సి వస్తుంది అన్నాడు. మళ్ళీ పంపించు అన్నాడు. వాళ్ళు ముందుకు వచ్చారు. ఆయన ఏం చేశాడు, భూమి వైపు చూశాడు. చూస్తేనే వాళ్ళ కాళ్ళు భూమిలో ఎరక్కపోయింది. ఏమైనా భూమి కాళ్ళు ఎరక్కపోయింది, కదలలేకపోతున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది, ఈ యోగితో మనం పోట్లాడలేము, ఎందుకంటే ఇతను దైవ శక్తితో పోరాడుతున్నాడు, కాబట్టి ఇతనితో మనం పోరాడలేమని అతను మహానుభావ, మేము బతుకు తెరువు కోసం కాయలు కాసే సైనికులమే, నువ్వు మమ్మల్ని వదిలేస్తే మేము వెళ్ళిపోతాం, మమ్మల్ని శిక్షించవద్దు అంట. అప్పుడు ఆయన మళ్ళా భూమి వైపు చూస్తానే ఆ భూమి కాళ్ళు వదిలేదు. ఇంకా చచ్చి బతికి పరిగెత్తుకుంటా రాజుగారి అయిపోయినా తొందర గురాలేదు. రాజా, యోగి మామూలు యోగి కాదు, హఠయోగి. పంచభూతాలు అతని ఆధీనం అయిపోయినాయి, ప్రకృతి అతని ఆకలికు శిరసా వహిస్తుంది, మా కాళ్ళు భూమి పట్టుకుని కదలలేకపోయినాము, మరి ఏం చేయమంటారు? ఆ రాజుకు అనుమానం వచ్చింది, వీళ్ళు భయపడి దచ్చినట్టున్నారు కానీ ఆ రాజు పట్టపెయ్యను, రాజుకు పట్టపెయ్యను ఉంటుంది కదా, ఆ ఏనుగను గజశాల నుండి బయటికి తీసి దాని పైన ఎక్కి సైనికులతో పోయినాడు. ఇతని వీళ్ళతో కాదు పోయి ఆ యోగి ఎదురుగా నిలబడి నువ్వు వెనక్కి వెళ్ళిపో అన్నాడు. అన్నాడట, నేను వెనక్కి వెళ్ళేవాడిని కాదు, ముందుకు వస్తే ముందుకు వచ్చేవాడిని అంటాడు. అలా అయితే నీకు ఏనుగతో తొక్కిస్తానని ఏనుగకు ఆజ్ఞయిస్తాడు. ఏనుగ అంకుశం తీసుకొని ఏనుగను నడిపేటోడు ఉంటాడు కదా, అతన్ని ఆజ్ఞాపిస్తాడు, నడిపిరా ఏనుగ అతన్ని. అతను ఏం చేస్తాడు, ఆ ఏనుగ కళ్ళలో చూస్తాడు. ఆ యోగి చూసి పైకి చూస్తాడు. చూస్తానే ఆ ఏనుగ ఏం చేస్తుంది, పైనుండే రాజును తొండ పడుకుని కింద పడేస్తాడు. పైనుండే రాజును తొండ పడుకుని కింద పడేస్తాడు. కింద పడి తొక్కబోతుంది. మళ్ళీ ఆయన దాన్ని ఆపుతాడు. ఏనుగ నా వెనక్కిపోతాడు. అప్పుడు ఆ రాజు కూడా అర్థమవుతుంది, ఇతనితో మనం బల ప్రయోగంతో గెలవలేము, ఇతనికి దైవశక్తి ఉంది కాబట్టి ఇతన్ని తెలివితో వెనక్కి పంపించాలి అని ఆలోచించి, సరే అయ్యా, నువ్వు మహానుభావా, నువ్వు గొప్ప శక్తివంతుడివే, నేను కాదనము, అయితే నువ్వు మా రాజ్యంలో ప్రవేశిస్తున్నావు అంటే, మా రాజ్యంలో నువ్వు నిలబడాలంటే ఒక్క అడుగు స్థలానికి ఒక్క బంగారు వరహా ఇవ్వాలి, ₹1 బంగారు రూపాయి ఇవ్వాలి ఒక్క అడుగు స్థలానికి. నువ్వు ఎన్ని అడుగుల్లో నివసిస్తావో అన్ని అడుగుల బంగారు రూపాయలు ఇవ్వాలి. అతను కలికత్తా రెహమాన్ స్వామి వారు ఏమంటారు, సరే రేపు ఉదయం రా, పొద్దున్నే 6 గంటలకు రా, కొలిచి నేను ఇస్తాను నీకు బంగారు నాన్న. సరే అని రాజు వెళ్ళిపోతాడు. అతను అక్కడనే నిద్రపోతాడు. పొద్దున్నే రాజు తన సైనికులతో వస్తాడు, గుర్రం మీద వస్తాడు. వచ్చి ఒక్క అడుగు ముందు వేసి ఒక్క వరహా బంగారు నాణ్యం ఇవ్వాలి నాకు. సరే అని ఒక్క అడుగు ముందుకు వేస్తాడు. వేసి జోబు నుండి ఒక బంగారు నాణ్యం ఇస్తాడు. అడుగు వేస్తుంటాడు, బంగారు నాణ్యం వేస్తుంటాడు. వాడు ఈయన జోబు చూస్తే ఖాళీగా ఉంటుంది, అడుగు చూస్తే బంగారు నాణ్యాలు నిండిపోయి ఉంటాయి. ఇంకా రాజుకు అర్థమైపోయింది, ఇదేమిటి రాయుడు, జోబు చూస్తే ఖాళీగా ఉంది, చూస్తుంటే ఈయన చిత్తి నిండిపోయింది, సిమెంట్ సంచి నిండింది, వాడు జోబు చూస్తే ఖాళీగానే ఉంది. ఇంకా ఇతను అనుకున్నాడు, ఇది కాదు, సుమారుగా నడిచినాడు. నడిచి నువ్వు ఎంత ఊరుకుంటావు అన్నాడు. ఆ స్వామి అన్నాడు, ఈ సూర్యుడు ఎంత దూరం ఉన్నాడు అంత ఊరుకుంటాను అన్నాడు. వాయమనే, నాకు అంత రాజ్యం లేదు, నేనుండేది చిన్న రాజును, అంత దూరం నా దగ్గర ఆడుంది, నీకేటికి సాధించు స్వామి, నువ్వు ఏంటి నిలబడిపోవాలి అంటే సరే అని అతను అక్కడ నిలబడి అక్కడ ఆశ్రమం కట్టుకుంటాడు. ఇప్పటికి మనం అక్కడికి పోతే గుల్బర్గాకు పోతే, గుల్బర్గాకు 30 కిలోమీటర్ల దూరంలో ఖలీఫతుర్ రెహమాన్ దర్గా అంటే ఆడ దర్గా. ఇప్పటికి కూడా అక్కడికి గురువు దగ్గర దర్శనానికి పోతుంటారు. ఇది గురువుల యొక్క మహత్య, ఇవి గురువుల యొక్క చరిత్ర. కాబట్టి మనం సహనం వహించాలా. ఏం వహించాలా? కొందరికి గురువు దగ్గరికి పోతేనే, మా గురువు గారిని అడిగినాను, ఏంది గురువు గారు, కొందరు వస్తానే కొందరికి పనులు అవుతున్నాయి, కొందరికి సంవత్సరాల పైన పనులు కావడం లేదు, ఏమిటి ఇది మరణం అంటే మా గురువుగారు చెప్పారు, నువ్వు బ్రాందీ షాప్కు పోతే తాగితే ఎంతో అంత కైపు అవుతా ఉంటుంది, అవుతుందే కాదా,
కింద పడిపోవచ్చు, తాగితే అవుతుంది కై. అట్టనే ఆశ్రమానికి వస్తే వాళ్ళ పాపం తగ్గుతుంది. ఒక వ్యక్తి వచ్చినాడు, నా కొడుకు ఉద్యోగం కావాలి స్వామి. ఈ గురువు గారు దేవుడా అని గురువు ఉద్యోగాన్ని ఇప్పించండి ఆ శిష్యుని కొడుకు. వాడు చాలా సేవ చేసినాడు ఆయన అని, కానీ అతనికి ఉద్యోగం రాదు. ఇంకొక శిష్యుని ప్రార్థిస్తే వానికి ఉద్యోగం వస్తుంది. ఇదేమిటి రహస్యం అంటే ఆయన చెప్తాడు, నువ్వు నీ యొక్క మనోనేత్రంతో వాని జాతకాన్ని చూడు. వాడు ఉద్యోగం కోసం నీ దగ్గరికి వచ్చాడు, వాని కలరాతో యాక్సిడెంట్ రాసింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు పెద్ద జబ్బు రాసింది, వాళ్ళకు వ్యాపారంలో పెద్ద నష్టం వచ్చేది ఉంది, ఏదో ఒక ప్రమాదం వాళ్ళ వెనకాల నిలబడింది. ఇప్పుడు దాన్ని ఇచ్చినామనుకో దీంతో నాశనం అయిపోతారు. కాబట్టి దేవుడు ముందు దాన్ని ఉద్యోగాన్ని ఆపి వారిని రాబోయే రోగాన్ని ఆపుతాడు, రాబోయే ప్రమాదాన్ని ఆపుతాడు, రాబోయే కష్టాన్ని ఆపుతాడు. మనం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం 300 కష్టాలు మన చుట్టూ తిరుగుతుంటాయి. ఆ కష్టాల్లో ఏదో ఒకదాన్ని ఆపుతుంటాడు. వీడు నిరుత్సాహపడి బాధపడుతుంటాడు. అదే గురు చరిత్రలో మనం ఒక కథ చెప్తూనే ఉంటాం, రామతోళ్ళు చెప్పినాం. వీళ్ళు ఎప్పుడు చెప్తానే చెప్తారు. ఓ గురువు గారు ఉన్నారు, ఒక ఊరు. ఎవరున్నారు? ఒక గురువు. చెప్తారా? వింటాడు, వింటూనే ఉంటాడు. ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు దగ్గర ఒక 2-3 శిష్యులు ఉన్నారు. వాళ్ళలో ఒకడు చాలా ప్రేమ కలిగినవాడు. 10 ఏళ్ళు సేవ చేసినాడు, 10-12 ఏళ్ళు. ఎట్టుండేటోడు అట్టే ఉన్నాడు. సైకిల్ వేసుకుంటాడు, పొద్దున్నే వస్తాడు, గురువు దర్శనం చేసుకుంటాడు, ఆయనకు టీయో నీళ్ళు అందిస్తాడు, పనికి పోతాడు. సాయంత్రం వస్తాడు 6 గంటలకు, ఇంట్లో ఏమైనా సరుకులు ఇచ్చేస్తాడు, 7 గంటలకు వస్తాడు, 10 గంటల వరకు గురువు సేవ చేసి 10 గంటలకు ఇంటికి పోయి పడుకుంటాడు. ఇది అతని దినచర్య. 10 ఏళ్ళు చేస్తాడు. చేస్తే భార్య గమ్మని ఉండదు కదా, పక్కన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఏమ్మా మీ ఆయన 10 ఏళ్ళ నుంచి సేవ చేస్తాడు, గురు సేవ, మీరు 10 ఏళ్ళ నుంచి ఎట్టుండేది అట్నే ఉండాలి, ఏం మార్పు లేవాలి. మీ ఆయనకు ఆ పాత సైకిల్, నీకు ఈ పాత ఇల్లే, ఏం మార్పు రాలేదే. మీ తమ్ముడు చూడు, మీ మరది 2 ఇళ్ళు వేసినాడు ఈ వీధిలోని, సైకిల్ పోయి మోటార్ సైకిల్ తిరుగుతున్నాడు. మీరు గురువుని అడగండి, మీరు 10 ఏళ్ళు సేవ చేసినారు కదా, ఏం దీని ఫలితమని అని పక్కన వాళ్ళు సలహా ఇస్తారు కదా. ఆ సలహా వాళ్ళ భార్యకు ఇచ్చిన, ఇంకా ఆమె మంచి అవకాశం దొరికి భర్త వస్తానే, ఏమండి 10 ఏళ్ళు 12 ఏళ్ళు అది సేవ చేసి గురువుగారు మనకి ఇచ్చింది ఏం లేదు, ఈ పొద్దు పోయి తాడో పేడో తెలుసుకోండి ఏమి ఇస్తాడో. ఇది కూడా ఐడియా కలిగింది, ఇది కూడా మంచి ఐడియా, చెడిపోయేటోకి వచ్చింది, ఇది కూడా మంచిది అని చక్కగా పోయి గురువుగారియా అని అంతవరకు మెత్తగా మాట్లాడతారు. గురువుగారు ఇది వచ్చిందా 10 ఏళ్ళ టైం, కొద్ది కోపంగా గురువుగారు అన్నాడు. గురువుగారు కనుక్కున్నారు, చెప్తారు తెలుగులో డిఫరెన్స్ వారా వచ్చింది కదా, పదం కరుగ్గా ఉంది అని. ఏమి ఆయన అన్నాడు, నేను 12 ఏళ్ళ నుంచి మీకు సేవ చేస్తున్నాను, నాకు ఏ ప్రయోజనం లేదు, నేను ఎలా ఉండేది అలాగే ఉన్నాను. ఆ పొద్దు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ పాత సైకిల్ ఉందో ఇదే అర్థమైంది, దాన్నే రిపేర్ చేసుకుంటున్నాను. మా తమ్ముడు చూడండి, వాడు తాగుతాడు, జూదమాడతాడు, 12 మిద్దెలు వేసాడు 10 ఏళ్లలో. సైకిల్ ఉండింది నాతో పాటు బాగా పని, ఈ పొద్దు మోటార్ సైకిల్ తిరుగుతున్నాడు. నాకేమిటిది అన్నా, అంటే గురువుగారు అర్థం చేస్తున్నారు, వీనికి జ్ఞాన మార్గంలో పోయి అజ్ఞానంలో ప్రవేశించినాడు వీడని, రేపు రానైనా చెప్తాను అన్నాడు. పోయి పొద్దున భార్య చెప్పాడు, రేపు రమ్మన్నాడు చెప్తాడు. భార్య సంతోషించింది, ఏమో 2-3 కేజీలు బంగారు ఇస్తాడేమో. పొద్దున్నే స్నానం గీనం చేసి ఉండే బట్టలు అన్నీ మంచి ఉతికిన బట్టలు తొడిగి, ఇంకా పోయి తీసుకోరాకురా నాయన అని పంపి వాడు వచ్చినాడు. మంచి సంతోషంగా సాయంత్రం పూట పనులను చూసుకొని, గురువుగారు అన్నాడు, ఆయన దానికోసమే కదా వచ్చింది అని కూర్చో అని చెప్పి ఒక పల్లక ఇచ్చినాడు. మన ప్లేట్ ఉంటుంది కదా, చూడుగా నాయన దీంట్లో అన్నాడు. చూసేముంది దాంట్లో పెద్ద సౌకర్యం, మైదుపూరికే పెద్ద సౌకర్యం, ఒక 2-3 కోట్ల రూపాయల ఇల్లు, దాంట్లో 4-5 కార్లు, గుమార్తెలు, ఇదిగా ఉన్నాడు. ఎవరు స్వామి ఇంత ఆగర్భ శ్రీమంతుడు, ఇంత పెద్ద సౌకర్యం అంటే బాగా చూడరా అన్నాడు. బాగా చూసే వాళ్ళ తమ్ముడే
ఇదేంటి స్వామి, మా తమ్ముడు ఇంత సౌకర్యం కాదే, వీరిటో 10 మంది ఉన్నారు ఇందులో, ఈడు చూస్తే మైదుకులకే సౌకర్యం ఉన్నట్టున్నాడు, ఇదేమిటి ఇది అన్నాడు. ఆ పలక ఇట్ట తేడా అన్నాడు. ఈ పలక చూడరా అన్నాడు. ఆ పలకలో చూస్తే ఏముంది, ఒక కుష్టి వ్యాధి కలిగినోడు మైదుకూరు బస్ స్టాండ్లో ఈగలు తోలుకుంటున్నాడు, ఒక పట్ట పరుచుకొని ఉన్నాడు. ఈడేవులు స్వామి ఇంత ఆగర్భ దరిద్రుడు అన్నాడు. బాగా చూడరా అన్నాడు. బాగా చూస్తే వాడేడు. ఇదేంటి స్వామి, నాకు కుష్ఠరోగం ఏడుంది, నేను ఇంట్లో ఉన్నాను, మంచం ఉంది, పరుపు ఉంది, ఫ్యాన్ ఉంది, బాగుండాలి, ఇదేమిటి ఇలా నాకు ఇట్లా కనబడుతున్నాను అన్నాడు. ఆ పలక తేడా అని అప్పుడు చెప్పినాడు. 10 ఏళ్ల కిందట నీ తమ్ముడు వీడికి ఈయన వచ్చింటే వాడి యోగంలో 50 కోట్ల రూపాయల ఆస్తి నిందిరా, అయిపోతుందంత రాజయ్యేటోడు. వాని సంగతి ఎవడికి కాలేదు అని నా సంగతి చెప్పు ముందు అన్నాడు. నువ్వు వీడికి 10 ఏళ్ల కిందట వచ్చినావు, 10 ఏళ్ల కిందట నువ్వు వీడికి రాకుండా ఉంటే ఈ పొద్దు మైదుకూరు బస్ స్టాండ్ ఉండేటోడు. నీకు ఆ పొద్దు నుంచి కుష్టి వ్యాధి సంక్రమించేది, నీ భార్య పిల్లల్ని ఇంట్లోంచి తరిమేసేవాళ్ళు, నువ్వు పట్ట పడుకున్నాడు పడుకునేవాడి ఈ పొద్దు. ఇదిరా నీ యోగము. నువ్వు వీడికి వచ్చినావు కాబట్టి ఆ రోగాన్ని ఆపినాడు దేవుడు, నీ ఇంటిని ఆపినాడు, నీ భార్య పిల్లల ప్రేమ పెట్టినాడు. నువ్వు వీడికి రాకుండా ఈ గతి పట్టేది నీకు నీ పూర్వజన్మ కర్మలో ఇది ఉందన్న. అప్పుడు అన్నాడు, ఇప్పుడు చెప్పురా అన్నాడు. ఏం లేదు స్వామి, వస్తానని లేసి వెళ్ళిపోయాడు. భార్య ఏమంటే ఏం తెచ్చినావు అంటే ఏం తెస్తాడు, ఏం తేలేదు, గమ్మ నోరు పూస్తో దెబ్బలు తింటావు, అంతే కదా. వీరికి అర్థమైపోయింది ఇది పూర్వజన్మ రాక. ఆ జన్మను తెలిపేవాడే కూడా. మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఇంకేం కావాలా, తృప్తి కావాలి. తృప్తికి ఏం కావాలా, మా గురువు గారు చెప్పేటప్పుడు ఎప్పుడు ఈ విషయం జ్ఞాపకం చేస్తారు, ఎప్పుడు సంతోషంగా ఉండరా. ఏడ సంతోషంగా ఉంది స్వామి, గెలిచిన జగన్మోహన్ రెడ్డి సంతోషంగా లేడు, ఓడిపోయిన చంద్రబాబు నాయుడు సంతోషంగా లేడు, ఇద్దరు కొట్లాడుకునేది వస్తాడా. సంతోషం ఎక్కడ ఉంది అంటే ఆయన చెప్పాడు, సంతోషానికి 3 వస్తువులు నీ దగ్గర ఉండాలి రా. ఏమన్నాడు, 3 వస్తువులు. అవి ఏమిటి, కడుపులో ఇంత అన్నం, అది స్టోర్ బియ్యమైనా పర్వాలేదు, కడుపు ఏమందు. రెండోది నీ హృదయంలో గురువు ఇచ్చిన తారక మంత్రం. ఇప్పుడు చదివారు కదా తారక మంత్రం, కల్మ అంటే తారక మంత్రం. తారక మంత్రం అంటే ఏమిటి, 3 అక్షరాల కలయిక, తా రా క. తా అంటే తాను, రా అంటే రాక, క అంటే కనుగొనడు. తాను రాక కనుగొన రహస్యమే తారక మంత్రం. నీ హృదయంలో తారక మంత్రం, మెదడులో ఏముండాలి, ఇది తలరాత దేవుడు రాసినాడు. నా కడుపులో పేగులు, ఊపిరితిత్తులు, గుండెకాయ అన్ని పెట్టక ముందే తలరాత రాసేసినాడు దేవుడు. దేవుడు ఖురాన్లో ఏమంటున్నాడు, నువ్వు పుట్టక 50,000 సంవత్సరాల ముందు నీ తలరాత రాసేసినావు. ఈ భూమి తలరాత కూడా రాసేసినావు. ఈ భూమి మీద ఎప్పుడు తుఫాన్లు రావాలి, ఎప్పుడు భూకంపాలు రావాలి, నీకు ఎప్పుడు జలం రావాలి, ఎప్పుడు సాగు రావాలి, ఎప్పుడు కష్టాలు జరగాలి, ఎప్పుడు నష్టాలు జరగాలి, ఇవి అన్నీ నేను రాసేసిన. అయితే అవి గురువుల ప్రార్థన ద్వారా నువ్వు చేసే దానాల వలన ఆ తలరాత మారుతాను. కృష్ణారా, అది మన మెదుడులో ఉండాల. ఇది తలరాత దేవుడు రాసినాడు, ఏమీ కాదు, గురువు గారు చూసుకుంటారు. ఎప్పుడు సంతోషం. ఎందుకు సంతోషం ఉండాలంటే మన కానస్ ఉన్నాయి, చూస్తున్నాం కదా. హైదరాబాద్ నవాబ్ లేడు ఈ పొద్దు లేడు. కోట్ల రూపాయల ఆస్తులు, చార్మినార్ కట్టినాడు, పలక్ను అని ఎటువంటి పెద్ద బిల్డింగ్, అటువంటి బిల్డింగ్ కట్టాడు. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. అటువంటి బిల్డింగ్ ఇప్పుడికి 300 సంవత్సరాలైన చెక్కు చెదరని అద్భుతమైన నిర్మాణం పలక్నులో. అటువంటి బిల్డింగ్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? గోల్కొండ. ఎలా ఉంది అది, ఎలా పోయాడు? వదిలేసిపోయాడని ఆ మనసులో ఉండాలి. ఎన్ని వదిలిపోయేది, తీసుకుపోయేది ఏం లేదు. తీసుకుపోయేది ఏమిటి, గురువు యొక్క ఆశీర్వాదం, ఈ మనసులో తృప్తి. గురువు గారు చెప్పినారు, నాకు స్వర్గం చూపించండి, స్వర్గం. గురువు ద్వారా మనం ఎవరేంట పోతే వాళ్ళ స్థలానికి పోతాం. గురువు గారిని అనుసంధానం చేసి నిద్రపోతే ఎక్కడికి పోతాం, దివ్యలోకాలకు పోతాం. ప్రతి గ్రంథం చెప్తుంది దేవలోకం ఉంది అంటే, ఆలమే మల్కూత్, బ్రహ్మలోకం ఉంది, లోహే మెహబూస్. ఇది అరబ్బీ భాష ట్రాన్స్లేషన్.
స్వర్గం ఉంది, జన్నత్, ఏంది అన్ని భాషల్లో ఉన్నాయి. ఆ దివ్య లోకాలను గురువు తన ఆత్మను, శిష్యుని ఆత్మను తీసుకుపోయి చూపిస్తాడు. ఎప్పుడు వీడు పండుకునేటప్పుడు గురువు వాక్యం శిరోధార్యం, దేవుడా నన్ను నా గురువు వెంటబడి పెట్టు, ఆ దివ్య లోకాలు చూపించు అని వీడంటే 1, 2, 3, 10 రోజులు, 15 రోజులు, 3 నెలలు, 4 నెలలు అట్లా టైం పడుతుంది. ఆ టైం తర్వాత వీడు ఆ దివ్య లోకాలు దర్శించడం వీళ్ళు. కాబట్టి మనం ప్రశాంత చిత్తులమై మనం ఇక్కడ ఈ స్థలం ఎటువంటిది అంటే ఇక్కడికి వచ్చిన కోరిక లేదనేది లేదు. ఈ స్థల ప్రభావం అటువంటిది, మీ కోరికలను తీర్తాయి. అయితే ముందు మీకు రాబోయే కష్టాలు దూరం అవుతాయి. ఉదాహరణ చెప్తారు, గురు చరిత్రలో చెప్పే ఇదే. ఉదాహరణకి ఒక పిల్లోడు, చిన్న పిల్లోడు, ఎంత 3-4 ఏళ్ల వయసు పిల్లోడు వీధులు ఆడుకుంటున్నాడు. అతనికి మన గడ్డంగి కొన్ని పారేస్తాం కదా బ్లేడు, అది దొరికింది. చేత పట్టుకుని తండ్రి చూసినాడు, బ్లేడ్ చేత పట్టుకున్నాడు వీడు, చేతులు కోసుకుంటాడు వీడు అని, బ్లేడ్ ఈయన అని. వాడేమంటాడు, పిల్లోడు ఇస్తాడా, 3 ఏళ్ల పిల్లోడు, బ్లేడ్ ఇవ్వమంటే ఏదో పెద్ద పనికి వచ్చి వస్తున్నట్టుందని పక్కన దాకా చేయి వెనక్కి పెట్టుకుంటాడు. ఇయ్యాడు కదా, పిల్లలు అడగండి, పెద్దోళ్ళు ఏది ఇవ్వరు, దాపెట్టు. అప్పుడు నాయన ఏం చేసినాడు, 10 రూపాయలు ఆపిల్ పండు తెచ్చిచ్చాడు. అది ఏ రాయి ఇస్తాను, వయమ్మ ఇదేదో పెద్ద పనికి వచ్చేటట్టుగా ఉంది అని వాడు ఇంకా ఎదికి పెట్టుకుంటాడు, ఏడుస్తాడు ఏమనంటే. అప్పుడు వాళ్ళ నాయన ఏం చేస్తాడు, గట్టిగా చేయి పట్టి వడదిప్పి బ్లేడ్ తీసుకుంటాడు. తీసుకుంటేనే వాడు కింద పడి ఏడుస్తాడు, నా వస్తువు గుంజుకున్నాడు, నా వస్తువు గుంజుకున్నాడు. చూసినాం కదా మనం, అది హాని కలిగిస్తుందని తెలిసినా వాడు ఏడుస్తాడు, ఎందుకంటే వాని అజ్ఞానం. అట్లనే మనం కూడా అజ్ఞానంలో ఉన్నాం. మనం వీటికి వస్తే గురువు ద్వారా మనకి ఇవన్నీ లభించినాయని తెలిసి కూడా మనం అజ్ఞానంలో ఉన్నాం. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినారు, మీ సమస్యలు పరిష్కారం అవుతాయి, ఎటువంటి సందేహం లేదు. అయితే కొందరికి తొందరగా అవుతాయి, కొందరికి ఆలస్యం అవుతాయి. ఆలస్యం ఎందుకు అవుతాయి, వాని పూర్వజన్మ కర్మలు, ప్రమాదాలు వాని దీపెనకాల నిలబడి ఉండాలి. అవి తొలగించుకుంటూ పోతాడు గురువు. ఆ తర్వాత వాని కోరికలు నెరవేరడం పోతాడు. మనం అలా చేయాలి. కాబట్టి ఇప్పుడు ప్రశాంత చిత్తులై ప్రశాంతంగా నిద్రపోండి. నిద్రపోయి ఆ దేవుడా మా సమస్యలన్నీ పరిష్కరించు అని ప్రశాంతంగా పడుకోండి. దేవుడు ఏం కళ ఇస్తాడో ఉదయం చెప్పండి, దాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దామా? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఓ అల్లాహ్, ఓ పరమాత్మ, సర్వలోక సృష్టికర్త తండ్రి, ఇక్కడ వచ్చిన వాళ్ళ కోరికలు నెరవేర్చు, వీళ్ళ సమస్యలు పరిష్కరించు తండ్రి. పూర్వజన్మ కర్మానుసారం సంభవించే విపత్తులు, ప్రమాదాల నుండి కాపాడు. వీళ్ళ పిల్లలకు మంచి భవిష్యత్తు ప్రసాదించు. చదువుతున్న వీళ్ళ పిల్లలకు మంచి చదువు ప్రసాదించు. పెళ్లి కాని వీళ్ళ పిల్లలకు మంచి వరుడను, మంచి భర్తలను ప్రసాదించు. ఉద్యోగం కోసం అన్వేషించే పిల్లలకు వాళ్ళ మంచి ఉద్యోగాలు ప్రసాదించు తండ్రి. సర్వలోక సృష్టికర్త, వ్యాపారాలలో ఇబ్బంది పడుతున్న వాళ్ళకు వ్యాపారంలో అభివృద్ధి ప్రసాదించు. భూత పేత పిశాచాలు పీడితులై బాధపడే వీళ్లకు ఆ బాధల నుండి రక్షించు. ఆ తల్లిదండ్రుల హృదయంలో సుఖశాంతులు ప్రసాదించు. ఓ పరమాత్మ, ఓ అల్లా, మాకు గురుస్థానంలో కూర్చోబెట్టినావు. నేను చేసే ప్రార్థనలను ఆలకిస్తాను, వింటాను, పరిష్కరిస్తాను అని మొన్న. కాబట్టి మా యొక్క ప్రార్థనలను అంగీకరించి ఈ పిల్లలందరి సమస్యలు పరిష్కరించు. వీళ్ళ హృదయాలలో నీ దివ్య చైతన్య శక్తిని, జ్యోతిని ప్రసాదించు. వీళ్ళ చదువులో అభివృద్ధి ప్రసాదించు. వీళ్ళ ఉద్యోగాలలో అభివృద్ధి ప్రసాదించు. వీళ్ళ సమస్త కష్టాలను తొలగించు. ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో వాళ్ళ అప్పులను తొందరగా పరిష్కరించు తండ్రి. మా ప్రార్థన దయతో అంగీకరించు. జజాల్లాహు అన్న ముహమ్మదన్ నహ్వహు సల్లల్లాహు అలైహి వసల్లం. సుబ్హాన రబ్బిల్ ఇజ్జతి వస్సలాము అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహ్.